హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ సాయి. కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అవుతుంది దగ్గర అధికారంలోకి వచ్చి. నిన్న ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన దినోత్సవం అని చెప్పి సెప్టెంబర్ 17 నిర్వహించారు. సో ఆ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఫామ్ హౌస్లో ఉన్న లాక్కొచ్చి తిన్నది మొత్తం కక్కిస్తా అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఎవరిని లాక్కొస్తారు, ఏం కక్కిస్తారు, అసలు ఈ 2 సంవత్సరాల్లో ఎంత కక్కిచ్చారు అనే అంశాలు మనతో మాట్లాడడానికి వెంకట్ నాయక్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఫైన్. చెప్పండి, ఏంటి ముఖ్యమంత్రి గారు ఎందుకు కక్కిస్తా అంటున్నారు, లాక్కొస్తా అంటున్నారు? ఏం కక్కిస్తారు, ఎవరికి లాక్కొస్తారు? 2 అంశాలు ఉండొచ్చు అన్న ఇక్కడ. ఒకటి ఆర్థికమైన అంశాల మీద దోపిడీ జరిగితే వాటిని కక్కిస్తా అన్నారు, అది బుక్కితే. అదేవిధంగా మీరు డీప్గా ఇంకోటి ఉంది ఏంటంటే, ఏదైతే డ్రగ్స్ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహమ్మారిగా మారిందో 10 సంవత్సరాలలో మనం డ్రగ్స్ అంటే సినిమాలో చూస్తాం, గంజాయి అంటే సినిమాలో చూసేటోళ్ళం, ఈ పోకిరి లాంటి సినిమాల్లో చూసేవాళ్ళం, కానీ ప్రభావితం అయ్యే వాళ్ళం కాదు. ఎందుకంటే దాన్ని మన దగ్గర చూసిన సందర్భాలు లేవు, అది మన దగ్గరకు వచ్చిన సందర్భాలు లేవు. కానీ అవి ఊళ్ళలోకి వచ్చేసినాయి. పాన్ డబ్బాల దగ్గర, డబ్బి కొట్టుల దగ్గర కూడా స్కూల్ పిల్లలు కూడా ఏది గంజాయి తీసుకున్న పొజిషన్కి దిగజారిపోయినాం మనం. దాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేదంటే, పరిపాలించే వాళ్ళు చక్కగా ఉంటే లోపల అడ్మినిస్ట్రేషన్ కూడా అంత బాగుంటుంది. అంటే రేవంత్ రెడ్డి సరిగ్గా పరిపాలించలేదు అంటారా? వాళ్ళని అంటున్నా. ఇంకెంతకాలం అంటారా వాళ్ళని? ఆల్రెడీ మీరు వచ్చి 2 సంవత్సరాలు. ఇప్పుడు 2 సంవత్సరాల టైంలో దాదాపు ఒక బిడ్డకి 2 బిడ్డలకు జన్మ కూడా ఇచ్చిండొచ్చు 2 సంవత్సరాల టైంలో ఒక మహిళ. ఇంకా వాళ్ళకి ఎన్ని రోజులు మాడతారు వాళ్ళ గురించి? నేను ఏమంటున్నా అంటే, జాడ్యం లాగా అది ఊళ్ళలోకి పాకిపోయిన తర్వాత దాన్ని ఈజీగా రెమెడీ రాదు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మీరు చూడండి, ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారితో ఒక మీటింగ్ జరుగుతుంది ప్రజాభవన్లో. ఈ అంశం ఇది జరుగుతుంది. అంటే ఆంధ్ర నుంచి విశాఖ ప్రాంతం, అరకు ప్రాంతం నుంచి అక్కడ ఏదైతే గంజాయి పంట ఎక్కువ పండిస్తారో అది ఏది ఇంటర్ స్టేట్ గా అది ఇక్కడ ఇది ట్రాన్స్పోర్ట్ అవుతుంది, దాన్ని కట్టడి చేయాలని చెప్పి ఇరు రాష్ట్రాల యొక్క ఎవరైతే పోలీసులు ఉంటారో వాళ్ళని ఈ విషయంలో పకడ్బందీ చేయాలని అనుకుంటారు. తర్వాత ఈగల్ అనే సంస్థ ఏర్పాటు చేసి నార్కోటిక్ డ్రగ్స్ మీద ప్రత్యేకంగా ఒక టీంని ఏర్పాటు చేసి ఎక్కడ గంజాయి కనపడా, ఎక్కడ డ్రగ్స్ కనపడా దాని మీద చాలా క్రిస్టల్ క్లియర్గా గవర్నమెంట్ పోవాలని ఆలోచిస్తారు. మన నాచారంలో కూడా ఏదైతే ఒక ఫ్యాక్టరీలోనే ఆ దందా స్టార్ట్ చేస్తే దాన్ని కూడా ఆపే ప్రయత్నం చేశారు. అంటే ఒక విజన్ ఉన్న నాయకుడికి ముందు చూపు ఉంటుంది. అంటే యువత అనేది దేశం యొక్క సోర్స్ అనుకున్నప్పుడు, వనరు అనుకున్నప్పుడు, ఆ వనరు అనేది డైల్యూట్ అయ్యే పొజిషన్లో తీసుకురాకుండా ఉండాల్సిన బాధ్యత ఈ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ పరిపాలించే పరిపాలకుల మీద ఉంటుంది. అంటే గతంలో అది ఎందుకు నేను అట్లా అంటున్నా అంటే, మీరు చూడండి, ఒక ఫామ్ హౌస్లో పార్టీ జరుగుతుంది, ఇక్కడ ఉన్న పెద్ద మనిషి ఒక బామర్ది దాంట్లో ఉంటాడు, ఆ బామర్ది ఫ్రెండ్కి పాజిటివ్ వస్తుంది, అక్కడ కావాలని కుట్ర చేసిరు, అట్లా చేస్తారని చెప్పి ప్రయత్నం చేస్తారు, కానీ దాన్ని నిర్మూలించడం కోసం ఏదైనా ప్లాన్ చేద్దామని ఆలోచన లేదు. అంటే మీరు చూడండి, ఈ ఫామ్ హౌస్ కల్చర్, ఈ ఫామ్ హౌస్ ఏదైతే కల్చర్ తీసుకొచ్చి ఆ కల్చర్ రేవ్ పార్టీలను ఎట్లా ఏదైతే స్టార్ట్ చేసిరో దానివల్ల ఏది జనాలు కూడా, యువత కూడా, మీరు చూడండి, బయట ఒక ఫామ్ హౌస్ ఉంటుంది, గెస్ట్ హౌస్ ఉంటుంది అని చెప్పి మనం ఏదైతే అవి కట్టడం, వాటి రెంట్లకు ఇవ్వడం, లీజులకు ఇవ్వడం, ఇలాంటి ఈ మధ్య బాగా స్టార్ట్ అయింది. మీరు ఇన్స్టా రీల్స్లో కూడా మీరు చూడండి. సో ఎందుకు దాన్ని ఎంకరేజ్ చేస్తారంటే, ఎంజాయ్ చేయడం వరకు ఓకే సార్, ఆ విషయంలో ఏం ప్రాబ్లం లేదు. కానీ అది ఒక పీక్స్కి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ సమాజం మీద రాంగ్ వేలో ప్రభావం పడుతుంది. ఇందాక మీరే అన్నారు, ఒక అతను ఉంటారు, వాళ్ళ బామర్ది కూడా ఉంటాడు అన్నారు. ఆ కేసు ఇంతవరకు ఏం కాలేదు, దాని మీద ఎఫ్ఐఆర్ కావటం కానీ అయింది. నేనేమంటా, ఎఫ్ఐఆర్ అయింది, వాళ్ళ మీద ఏదైతే మనం ఆ యాంగిల్లో అది విచారణ జరుగుతుంది, ఆ విషయంలో ఏమి ఇది లేదు. కానీ ఒక మాట ఏంటంటే, ఎవరైనా డ్రగ్స్ విషయంలో ఎవరైనా తప్పిదాలు చేస్తే మాత్రం ఒక రాజకీయ నాయకుడుగా ఉన్న వ్యక్తి దాన్ని డిఫెండ్ చేసుకోవద్దు. దాన్ని చీయని పక్క పడేసినప్పుడే మనకు ఒక ఆదర్శం ఇచ్చినట్టు ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లిష్ట క్లియర్గా చెప్పుండే, నా వెంట్రుకలు ఇస్తాను నేను ఏది పరీక్షకి, నార్కోటిక్ పరీక్షకి నా వెంట్రుకలు ఇస్తాను. అలా అందరూ వాళ్ళ వెంట్రుకలను పరీక్షలకు ఇవ్వండి, మనం చూసి ఆదర్శంగా ఉంటారు, మనం చూసి ఆదర్శంగా తీసుకుంటారని చెప్పే ప్రయత్నం చేసి ఉండే కదా. అంటే దాని అర్థం ఏంటి సార్? ఇప్పుడు నేను ఏమంటున్నా, ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది. అంటే మనం పరిపాలించే వ్యక్తి ఏ ఉద్దేశంతో మనం పరిపాలిస్తున్నామో తెలియాల్సిన బాధ్యత కూడా మనకు ఓట్లేసిన ప్రజలకు ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశాన్ని మనం చెప్పే బాధ్యత మనం తీసుకోవాలి. అలా ఎందుకు తీసుకోలేదు మేము అడుగుతున్నాం. ఎందుకు మీరు నియంత్రించలేదు 10 సంవత్సరాల కాల పరిమితులు అడుగుతున్నాం. ఈరోజు ఎంతో మంది యువత చదువుకోవాల్సిన 10th క్లాస్ పోరగాళ్ళు కూడా గంజాయి అనే విషయాన్ని దగ్గర నుండి చూస్తున్న సందర్భాలు ఉంటే అది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. అంటే ఉడతా పంజాబ్ లాంటి సినిమాలో మనం చూసేటోళ్ళం, వేరే దేశాల్లో, ఆఫ్రికా లాంటి దేశాల్లో డ్రగ్స్ ఏది వ్యాప్తి చేసే వాళ్ళని చూసేటోళ్ళం. కానీ ఈరోజు హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో, హైదరాబాద్ నుంచి రూరల్ ప్రాంతాల్లో కూడా అట్లా ఏది పోయిందంటే దాన్ని ఎంతవరకు అర్థం చేసుకోవాల్సిన విషయం అనేది మనం ఆలోచించాలి సార్. ఓకే, సరే, డ్రగ్స్ గురించి మీరు చెప్పినట్టు ఈగల్ టీం గట్టిగా పనిచేస్తుంది అనుకుందాం మనం. కానీ అంటే ముఖ్యమంత్రి గారు దాంతోపాటుగా ఫామ్ హౌస్లో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తాము, వాళ్ళు తినది మొత్తం కక్కిస్తాము అన్నారు.
ఉదాహరణకి అంటే ఆ మాట అన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే దాదాపుగా గత ఎన్నికల్లో కూడా ఎన్నికలప్పుడు ప్రధానంగా ప్రచారాస్త్రం ఏంటంటే ధరణి పేరుతో అన్యక్రాంతమైన భూములు మొత్తం తిరిగి పేదలకు అప్పగిస్తాం, దాంతోపాటుగా వాళ్ళు తిన్న స్కాముల్లో డబ్బు మొత్తం కక్కిస్తాం అన్నారు. వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. కాళేశ్వరం ఏమో అటు సిబిఐకి అప్పగించేశారు, దాని చేతులు దులుపుకున్నట్టే. ఫార్ములా ఈ రేస్ నడుస్తూనే ఉంది. ధరణిని భూభారతిగా పేరు మారింది తప్ప ఇంతవరకు మీరు అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల నుంచి ఓ గుంట భూమి కూడా ఎక్కడ రికవర్ చేసినట్టు చరిత్రలో లేదు, ఎక్కడ రికార్డ్స్లో కూడా లేదు. డబ్బులు కక్కిస్తూ ఉన్నారు. ఇంతవరకు కేటీఆర్ నుంచి కావచ్చు, కేసీఆర్ నుంచి కావచ్చు, హరీష్ రావు నుంచి కావచ్చు, వాట్ ఎవర్ వీళ్ళు చేసిన అన్ని స్కాముల నుంచి ₹1 మీరు బయటికి తీసింది లేదు, ఒక స్కామ్ బయటికి తీసింది లేదు, ఒక అరెస్ట్ చేసింది లేదు. 2 సంవత్సరాలు అంటే ఈ ధరణి భూభారతిగా మారతంలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని, మిగతా అన్ని స్కాముల్లో కూడా కొంత వాటాలు తీసుకున్నారని, మహిమ లాంటి వాళ్ళతో చేతులు కలిపి ఏమీ చేయకుండా ఊరికే పైపైన విచారం చేసిన ప్రజలే మభ్యపెడుతున్నారని చెప్పి ప్రధాన విమర్శ ఉంది. ఏమంటారు మీరు? సరే, ఇప్పుడు చాలా క్వశ్చన్లు అడిగారు. ధరణి అడిగారు, కాళేశ్వరం అడిగారు, విద్యుత్ కమిషన్ అడిగారు, ఈ కార్ రేస్ అడిగారు. నేను దీని మీద వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ నేను కాళేశ్వరంతో స్టార్ట్ చేస్తాను. ఓకే, కాళేశ్వరం అనేది ఒక అవినీతి కుప్ప. రైట్, ఒక్క నిమిషం ఇక్కడ ఒక్క నిమిషం కాళేశ్వరంతో స్టార్ట్ చేద్దామన్నారు. సో కాళేశ్వరంలో ఇంకో క్వశ్చన్ మిగిలిపోయింది నాకు. సో ఇప్పుడు జరుగుతున్న విచారణ ఏదైతే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ వేశారో, ఆ ఘోష్ కమిషన్ వేసింది దేని మీద అండి? విచారణ పేరు మీద కాదు అది. నేను చెప్తాను. ఘోష్ కమిషన్ వేసింది దేని మీద? నేను చెప్తాను, నేను క్లారిటీ ఇస్తాను. రాజ్యాంగబద్ధంగా ఒక సిట్టింగ్ జడ్జితో కానీ లేకపోతే రిటైర్డ్ జడ్జితో కానీ ఒక అంశంలో తప్పిదాలు జరిగినా, నేరం జరిగినా, వాటి వెనకాల ఉన్న వ్యవహార శైలిని, దాంట్లో ఉన్న ఆర్థిక అంశాలని, ఏది అదేవిధంగా స్ట్రక్చర్ లోపాలని బయట పెట్టడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేసుకోవచ్చు. అది రాజ్యాంగబద్ధంగా ఒక ప్రభుత్వం ఏర్పాటు నేను ఇప్పుడు అంటున్నా. కానీ శిక్ష వేసేది కమిషన్ కాదు. నేను శిక్ష గురించి అడగట్లా, నేను అడుగుతుంది ఏం బయట పెట్టిందో కాదు, నేను బయట పెట్టింది కూడా అడగట్లా. ఘోష్ కమిషన్ ని ఏం విచారం చేయమని కమిషన్ వేశారు? నేను చెప్తా దానికి. నేను దేనిపైన విచారం చేయమని? కాళేశ్వరం మీద కదా. కానీ కాళేశ్వరం పై విచారం జరుగుతుందా, మేడిగడ్డ అన్నారం సుందెల పైన జరుగుతుందా? అయితే నేను చెప్తా దానికి. నేను చెప్తా, మనం ఏమనుకుంటాం అంటే మేడిగడ్డ కూలింది కదా, అది కాళేశ్వరం భాగం కాదేమో అనుకుంటాం. కాళేశ్వరం భాగం కాదు నేను అంటల్లా. నేను అంటున్నా కాళేశ్వరంలో మొత్తం దాదాపుగా 18 రిజర్వాయర్లు ఎన్నో ఇవన్నీ ఉన్నాయి, మోటార్లు, చాలా పెద్ద ఎత్తున కథ ఉంది. కానీ ఓన్లీ మేడిగడ్డలో వచ్చిన పర్రెల పైన, అన్నారంలో కుంగిన దానిపైన, సుందెల పైన విచారణ జరుగుతుంది. అసలు దీని అన్నిటికన్నా ముందే ఫస్ట్ పడిపోయిన బాహుబలి మునిగిపోయిన బాహుబలి మోటార్ల గురించి కావచ్చు, లేకపోతే కేసీఆర్ వాళ్ళ ఇంటి దగ్గరికి ఆ ఫామ్ హౌస్కి నీళ్ళు రావడం కోసం కొండపోచమ్మ దగ్గర దాదాపు ఆయన 100 కోట్లు ఎంత పెట్టి అప్రోచ్ కెనాల్ ఒకటి కట్టించి అది మునిగిపోయింది. దానిపైన విచారం జరగట్లా. ఈ మునిగిపోయిన బాహుబలి పంప్ హౌస్ గురించి జరగట్లా. మొత్తం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో ఒక్కసారి కూడా మెగా కృష్ణారెడ్డి పేరు లేదు, కాంట్రాక్టర్ల పేర్లు. నేను చెప్తా అండి. ఇప్పుడు నాకు మీరు చెప్పే అవకాశం ఇస్తే నేను వివరంగా చెప్తా. చెప్పండి. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్ రిపోర్ట్, క్యాగ్ రిపోర్ట్, ఇవి ప్రధానమైన సోర్స్. దేనికి? లోపాలు ఉన్నాయని. ఎగ్జాక్ట్లీ, లోపాలు ఉన్నాయి, మనకు సోర్స్ అది. ఇంకో సోర్స్ ఏంటి? అవినీతి ఉందని చెప్పి మనం చెప్తాం కదా. ఒక పాయింట్ మీరే అన్నారు, కాగ్ నివేదిక మీరు చెప్పిన దాంట్లో ఎన్డీఎస్ఏ గానీ కాగ్ గానీ ఇవన్నీ ఎంటైర్ కాళేశ్వరంపై ఇచ్చిన రిపోర్ట్. నేను లేదు, నేను ఇప్పుడు మీకు చెప్తా. ఇప్పుడు ఎందుకంటే చూసే వాళ్ళు కూడా మనం వివరణ ఇవ్వాలి కదా. క్యాగ్ రిపోర్ట్ కానీ ఇవన్నీ ఇదేంటి లోపాలు జరిగినాయని చెప్తున్నాయి. ఆర్థికమైన అంశాల్లో అవినీతి జరిగిందని చెప్పి ఎక్కడ ఇవేం చెప్పలేదు. కాగ్లో ఉంది, కాగ్ రిపోర్ట్ లో బ్లండర్ మిస్టేక్ అని అన్నది ఏది ఆర్థికంగా. ఇప్పుడు మేడిగడ్డలో పిల్లర్ కుంగింది, ఆర్థిక నష్టం. కానీ ఆర్థికంగా వీళ్ళు పలానోళ్ళు తిన్నారని చెప్పి నేను చెప్తాను దానికి. ఇప్పుడు మురళీధరన్ రావు, రాజారాం నాయక్, ఇంకో శ్రీధర్, ఈ ముగ్గురు కాళేశ్వరంలో ఇంజనీర్గా పనిచేసారు. ఇది గవర్నమెంట్ ఇంజనీర్గా పనిచేసారు. వాళ్ళ దగ్గర కొన్ని 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అంతకుముందు ఎంత ఉన్నాయి, కాళేశ్వరం ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు ఎంత ఉన్నాయని కంపేర్ చేస్తాం కదా. ఆ వినీతి సొమ్ముతం ఏది కాళేశ్వరం నుంచి సంపాదించిన తర్వాత ఇంజనీర్లే ఇట్లా సంపాదిస్తే నదులకు నడక నేర్పిన ఆయన, ఈ ఇంజనీర్లకు దిశానిర్దేశం చేసిన ఆయన, ఏది ఆకాశంలో ఉన్న గంగను కిందికి తీసుకొచ్చిన ఆయన ఎవరైతే ఉన్నారో పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషి అల్లుడు, ఆ అల్లుడు పక్కన ఉన్న ఇంకో మొక్కల ఆయన, వీళ్ళందరూ ఎన్ని సంపాదించుంటారు అనేది ప్రధానమైన ఉద్దేశం కదా. అంటే సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్సెస్ కింద దీన్ని చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు ఘోష్ కమిషన్ కూడా అదే అంశాన్ని తీసుకున్నది. ఏమని? టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నాయి. క్యాగ్ చెప్పింది దిస్ ఇస్ అ మ్యాన్ మేడ్ డిజాస్టర్ చెప్పింది 100%. అంటే దేశవ్యాప్తంగా మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని చెప్పింది. సో క్యాగ్ ఈ మాట చెప్పింది. ఎన్డీఎస్ ఏమని చెప్పింది అంటే డిజైన్ లో లోపాలు ఉన్నాయి, అదేవిధంగా పిల్లర్ గుంగడానికి ఒక అర్థం ఉంది. ఇప్పుడు ఈ 7th పిల్లర్ గుంగుతుంది కదా మేడిగడ్డ దగ్గర, దానిపైన ఏదైతే
అన్నారం సుందిలో ఉందో దాంట్లో కూడా కింద ఉంటాయి కదా, అవి కొంచెం కిందికి పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చెప్తుంది. అంటే నీటిని ఎక్కువ టీఎంసీల రూపంలో స్టోర్ కనుక చేస్తే ఈ 3 ప్రాజెక్టులు కూడా ఏది పేక మేడలా కుంగిపోతాయని చెప్పి ఈ రోజు ఆ నివేదికలో ఉన్నాయి. దీన్ని పారామీటర్ గా తీసుకొని కుంగడానికి కారణం ఏంటి, ఎందుకు కుంగింది, దాని వెనకాల ఉన్న కారణం ఎవరు, ఏం చేయాలి, ఎందుకు మెయింటెనెన్స్ కి ఎల్ఎన్టీ తీసుకోలేదని చెప్పి దీని మీద ఘోష్ కమిషన్ మొత్తం విచారణ చేపట్టారు. రైట్, నేనేమంటున్నా ఇక్కడ ఈ 3 పైన ఎందుకు జరుగుతుంది, మిగతా మొత్తం ప్రాజెక్ట్ పైన జరగట్లేదు ఏంటి అంటే నేనేమంటున్నా అంటే సార్ ఒక విషయం ఏంటంటే ఈ 3 అనేవి కొత్తగా యాడ్ చేసినాయి. ఎల్లంపల్లి పాత్రలో ఉంది, మల్లన్ సాగర్ పక్కన ఇంకో ప్రాజెక్ట్ పాత్ర లేదు, రంగనాయకమ్మ సాగర్ పాత్ర లేదు, వాటిలో లోపాలు ఇంకా జరగలే. సరే విచారణ చేస్తే జరుగుతాయేమో కదా. అంటే ఇవి మెయిన్, ఇవి ఏంది బెరాజ్లు, ఇవి వాటర్ ని స్టోర్ చేస్తాయి, అవి అటు పంపు చేస్తాయి. అంటే కేవలం వాటర్ స్టోర్ చేసుకోవడానికే, ఇప్పుడు మామూలుగా వాటర్ చిన్న గుంటలో కూడా వాటర్ స్టోర్ చేసుకోవచ్చు, కానీ ఆ గుంటలో వాటర్ రావాలంటే ఒక ప్రాసెస్ జరుగుతుంది కదా, ఆ ప్రాసెస్ లో లోపం జరిగింది సార్, మీరు నా మాట అర్థం చేసుకోండి. సో మల్లన్న సాగర్ పక్కన ఇంకొకటి ప్రాణహిత చేవేళ్లలో భాగంగా ఏదైతే తుమ్మిడి హెట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్ట్ ఉందో అక్కడ నుంచి ఇక్కడ నీళ్లు రావడానికి అవకాశం ఉంది. అయితే వీళ్ళు రీడిజైన్ల పేరుతో ప్రాణహిత చేవేళ్ల నుంచి మేడిగడ్డకు మేము మారడానికి ప్రధానమైన కారణం వాటర్ సోర్స్ ఇక్కడ ఎక్కువ ఉంది, వాళ్ళు చెప్పిన రీజన్ చెప్తున్నాను. సో అక్కడికి ఇక్కడ మారడానికి ఇప్పుడు మీరు జూపల్లి కృష్ణారావు గారు ఆ రోజు చర్చ జరిగినప్పుడు ఒక మాట అడుగుతారు, ప్రాణహిత చేవేళ్లలో కట్టకుండా మేడిగడ్డలో కట్టడానికి మీరు ఎంచుకున్న మార్గం వాటర్ సోర్స్ ఎక్కడ ఉందని చెప్పి, అంటే ఏమొచ్చి కలుస్తుందంటే ఈయన ఒక 20 వాగుల పేర్లు చదువుతారు, ఈడున్నాయి ఆడున్నాయి మొత్తం ఆడగలుగుతారు. ఏ జనాలు పోయి ఆదిలాబాద్ లో పోయి అక్కడ పోయి చూసొస్తారన్నా, మనం పోయి చూడడానికి అయితే వెళ్ళలేం కదా. సో అలాంటి సందర్భాల్లో ఏదో అబద్ధం చెప్పింది, కానీ 1-2 వాగులో కలిస్తే అంతకంటే ఎక్కువ కలవు. ఇక్కడ విషయం ఏంటంటే కాళేశ్వరంలో జరిగిన అవినీతి కానీ వ్యవహార శైలి కానీ ఘోష్ కమిషన్ ఒక రిపోర్ట్ వేసిన తర్వాత కూడా కేసీఆర్ గారిని విచారణ పిలిచినప్పుడు మేము నేరస్తులుగా పిలవలే, మీరు వచ్చి మీరు సంజాయించుకొని పిలిచారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరూ ఆ బీఆర్కే భవన్ దగ్గర ఎందుకు గుమ్మిగూడు సార్, సెక్రటరీ ఎందుకు గుమ్మిగూడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మా మీద కక్ష సాధింపు చేస్తున్నారు. ఎవరు సొమ్ము తిన్నారు సార్ మీరు, తెలంగాణ ప్రజలు సొమ్ము తిన్నారు, కాంగ్రెస్ పార్టీ సొమ్ము తిన్నారు మీరు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు సొమ్ము తిన్నారు మీరు, తెలంగాణ ప్రజల కష్టార్జితాన్ని మీరు అప్పనంగా మింగిరు కాబట్టి అది కక్కించాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. దానికి ఒక విషయం, బీఆర్ఎస్ పార్టీ మేము వాళ్ళని విచారణ పేరుతో పిలుస్తున్న ప్రతిసారి విక్టిమ్ కార్డు వాడుతున్నప్పుడు దాన్ని ఎట్లా డీల్ చేయాలో మీరే అర్థం చేసుకోవాలి. విక్టిమ్ కార్డు వాడతారు, అరే మేము బాధితులం, మమ్మల్ని బాధ పెడుతున్నారు, ఈ రోజు కాళేశ్వరం ఎన్ని నీళ్లు బొర్లుతున్నాయి మీరు కనబడతలేదంటే, అరే వాళ్ళకు క్యూసెక్లకు టీఎంసీలకు నీళ్లు తెలియదు, కొంతమంది దాంట్లో పోయి బొర్లుతారు, దాంట్లో పోయి ఈత కొడతారు, ఇన్ని నీళ్లు ఉన్నాయి మా కాక బాయ్ కాడున్న బాపు ఇన్ని నీళ్ళు తీసుకొచ్చినా కూడా మాకేం చేయలేదని చెప్పి అలా రాంగ్ వేలో తీసుకున్నప్పుడు మేమేం చేయాలి, దానికి మేమేం చేయాలంటే వీళ్ళని బట్టలు ఇప్పి తీసి ముందు కూర్చోబెట్టినాం, ఇప్పుడు మీరు ఏం శిక్ష వేయాలో వేయండి, మేము శిక్ష వేసినాం అనుకోండి వీళ్ళు మళ్ళీ మమ్మల్ని బరిబాద్ చేసి మమ్మల్ని కొడుతున్నారు, మమ్మల్ని బాధ పెడుతుందని చెప్పి అదే తెలంగాణ ప్రజల దగ్గర ఎవరినైతే మోసం చేసిరో వాళ్ళ దగ్గరికి పోయి మళ్ళీ రెండోసారి మోసం చేయడానికి సిద్ధపడతారు. మాకు ఇవ్వండి అంటున్నారు కదా బీజేపీ నాయకులు, ఇదిగో మీకు ఇచ్చినాం, మేము బట్టలు ఇడిది బయట పెట్టినాం, మీరు ఏం శిక్ష చేయాలో వేయండి, అప్పుడు తెలంగాణ ప్రజలకు ఏం చేయాలో చేస్తుంది అంటే దానికి ఇప్పుడు బీజేపీ నిర్ణయం తీసుకోవాలి. సరే ఒక మాట, బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఒక మాట విషయం మేమేమిటంటే ఘోష్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ, ఏదో ఏసీబీతోనో లేకపోతే పోలీసులతోనో విచారణ చేపట్టింది కాదు. మేము కనుక చేయాల్సి వస్తే ప్రభుత్వం వచ్చిన 1-2 రోజుల్లోనే అందరిని తీసుకుపోయి బొక్కలు వేసేటోళ్ళం. అదే నేను అంటుంది, అదే ఒక మాట చెప్తా వినండి, రాజ్యాంగం మీద మాకు గౌరవం ఉంది, రాజ్యాంగబద్ధ సంస్థల మీద గౌరవం ఉందా, ఏమైనా డీల్ సెట్ అయిందా సార్? ఇప్పుడు మీరు ఇందాక నుంచి చెప్తుంది కూడా కేసీఆర్ పేరు, కేటీఆర్ పేరు, హరీష్ రావు పేరు చెప్తున్నారు కానీ మెగా కృష్ణారెడ్డి పేరు ఎందుకు ఎక్కడ వినపడుతుంది? ఒకటే మాట, విచారణకి కేసీఆర్ ని పిలిచారు, కేటీఆర్ ని పిలిచారు, మెగా కృష్ణారెడ్డి ఎందుకు విచారణకి? మిక్స్డ్ ఎకానమీలో ఈ భారతదేశంలో మెగా కృష్ణారెడ్డికి ఏ ప్రజలు ఓటేయలే, నా మాట అర్థం చేసుకోండి. మెగా కృష్ణారెడ్డి మీ పార్టీకి 500 కోట్ల ఫండ్ ఇచ్చాడు, ఛాన్స్ నిరాధారమైన ఆరోపణలు ఫండ్ ఇచ్చాడు. ఒక మాట పూర్తి ఒక మాట సాయి గారు, ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వానికి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలోనో ఫండ్స్ రూపంలోనో ఎవరో ఒకళ్ళు ఇస్తూ ఉంటారు. నేను ఏమంటున్నా, ఆ విషయంలో కూడా ఏ పార్టీ దాన్ని మినాయింపు కాదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన విషయంలో తెలంగాణ నిధులు నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఏ ఉద్యమంలో మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కొట్లాడడానికి రారు, వాళ్ళకి దీనికి సంబంధం లేదు. వాళ్ళకు కాంట్రాక్ట్ ఇస్తే చేసుకుంటారు. ఇన్ కేసు ఇప్పుడు నేను మాట చెప్తున్నా, 5,000 కోట్ల బీటింగ్ ఉన్న కాంట్రాక్ట్ మీరు 10,000 కోట్లకి వేసారు అనుకోండి, నేను చేయనని అంటాడా? నేను అన్యాయం ఉందని అంటాడా? అన్నాడు కదా. తను కార్పొరేట్
మెగా కృష్ణారెడ్డి ఎట్లనో, అదాని ఎట్లనో, అంబానీ ఎట్లనో వీళ్ళు అందరూ అంతే ఆ గూటికి తీసుకోరు. కానీ ఆ పైసలు ఎవరి అని తెలుసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది? రాష్ట్రంలో ఉన్న ఆ చైర్లో ఉన్న వ్యక్తికి ఉంటుంది కదా, ఆ బాధ్యత వాళ్ళకు ఉంటుంది కదా. నేను చెప్తుంది ఏంటంటే కరెక్టే, మీరు అన్నట్టు 10,000 కోట్లు ఇచ్చి వాళ్ళని చేయమంటే చేస్తారు. కానీ ఇక్కడ విచారించినప్పుడు మంత్రులను పిలిచారు, ఎమ్మెల్యేలను పిలిచారు, చాలా మంది ఇంజనీరింగ్లు పిలిచారు, అందరినీ పిలిచినప్పుడు మెగా కృష్ణారెడ్డిని పిలిచి నీకు ఏం జరిగింది, పని ఏం చేయమన్నారు, డిజైన్ అక్కడి నుంచి దట్టు ఎక్కడా కూడా మీరు చెప్పిన వ్యాప్ కోర్స్ నిలిచిన దగ్గర నుంచి కావచ్చు ఇంతవరకు మీరు చెప్పిన ఘోష్ కమిషన్ కావచ్చు, ఎన్డీఎస్ఏ కావచ్చు, కాగ్ కావచ్చు, వీటిలో ఎక్కడా పేర్లు చెప్పదు. కానీ ఘోష్ కమిషన్ నివేదికలో మాత్రం హరీష్ రావు పేరు 30 సార్లు రాసింది, కేసీఆర్ పేరు 64 సార్లు రాసింది, ఈటెల రాజన్ పేరు 21 సార్లు రాసింది. కానీ ఒక్కసారి కూడా ఘోష్ కమిషన్ నివేదికలో మెగా కృష్ణారెడ్డి పేరు రాసలేదు. అయితే నేను చెప్తా దానికి, ఇప్పుడు డిపిఆర్ తయారు చేసింది ఎవరు? మెగా కృష్ణారెడ్డి కాదుగా, కాదు, ఎల్ఎన్టీ కాదు కదా. డిపిఆర్ ఎవరు తయారు చేస్తారు? డిపిఆర్ ఈ ప్రభుత్వంలోనే ఇంజనీర్ తయారు చేస్తారు. ఆ డిపిఆర్ ఎక్కడికి పోతుంది? ప్రభుత్వంలో ఇరిగేషన్ వాళ్ళ దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర పోతుంది. దాన్ని అప్రూవల్ ఎవరు చేయాలి? క్యాబినెట్ చేయాలి. ఇదంతా ప్రాసెస్ లో ఎక్కడ మెగా కృష్ణారెడ్డి వచ్చిందా? కానీ మునిగిపోయేలా వచ్చేలాగా కట్టింది ఎవరు? చెప్తాను నేను దానికి. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి మొత్తం కాంట్రాక్ట్ తీసుకుందాం అనుకున్నాం. దాంట్లో సబ్ కాంట్రాక్టర్స్ ఉంటారు, చిన్న చేతికి అందరూ ఉంటారు. దాంట్లో ఎల్ఎన్టీ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం మేడిగడ్డ బెరాజ్ కట్టిన దానికి కింద ఉంటుంది కదా పిల్లర్స్, ఆ డిజైన్ చేసింది ఎల్ఎన్టీ. అట్లా అయినప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇదిగో డిపిఆర్ మీ ముందు పెడుతున్నాం, దీన్ని ఈ యాంగిల్ ఇట్లా కట్టాలి, దీనికి బడ్జెట్ ఇంత అంటే వాళ్ళు బిడ్డింగ్కి వస్తారు, బడ్జెట్ చేసుకుంటారు, కడతారు. దాని మెయింటెనెన్స్ అడగాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వానికి ఉంటుంది కదా. ఎల్ఎన్టీలో అక్టోబర్ 2023 అక్టోబర్ 21వ తారీఖు పిల్లర్ గుంగుతుంది. కేటీఆర్ గారు అక్టోబర్ 26వ తారీఖు నాడు ఏం పర్లేదు అంత మనమే చూసుకుంటాం, మెయింటెనెన్స్ ఉంది కదా, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు అంటాడు. ఏమైంది? ఫాల్తు గాళ్ళకి ఒక్కొక్కళ్ళకి మీరే బాంబులు పెట్టి కూల్చారంట. లేదు చెప్తాను నేను అన్న, నేను చెప్తా, ఇది చాలా సీరియస్ మ్యాటర్. నేను కేటీఆర్ అన్నమాట ఇది కూడా, మీరే బాంబులు పెట్టి కూల్చారంటున్నాడు. సన్నాసి ఎందుకు ఆ మాట మాట్లాడిండు? 26వ తారీఖు అక్టోబర్ 26వ తారీఖు ఏమని అన్నాడు? ఇది మెయింటెనెన్స్ కిందకు ఉంటుంది, ఇది మెయింటెనెన్స్ చేస్తారు, ఎల్ఎన్టీ వాళ్ళకి ఇస్తామని చెప్పి 200 కోట్లు వాళ్ళకి ఇస్తే ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు? వాళ్ళకి పైసలు ఇచ్చారు కదా, వాళ్ళు ఎందుకు చేయలేదు కదా? నేను అడుగుతున్నా అదే. 200 కోట్లు చెప్పినప్పుడు 200 కోట్లు వాళ్ళకి ఇచ్చినప్పుడు మెయింటెనెన్స్ చేయమన్నప్పుడు మరి మీరెందుకు వాళ్ళు అడగట్లేదు మెయింటెనెన్స్ ఎందుకు చేయలేదు? మేము చెప్తాం సార్, ఇప్పుడు ఒక చిన్న మొబైల్ కొన్నా కూడా దానికి వారంటీ ఉంటుంది, గ్యారెంటీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇంత పెద్ద వేల కోట్లు, ఇంకా 1,00,000 కోట్లు దాటలేదు అంటున్నారు. దాని కూడా నేను వివరంగా చెప్తా. ఇన్ని వేల కోట్ల ప్రాజెక్ట్ ని ఒక బ్యారేజ్ ని కడుతున్నప్పుడు కనీసం దానికి మెయింటెనెన్స్ ఇవ్వరా సార్? కనీసం ఆ ప్రాసెస్ మనకు తెలుసా? 2023లో నవంబర్ 30వ తారీఖు ఎలక్షన్ జరుగుతున్నది కాబట్టి సంఖలో పిల్లిని పెట్టి ఏది కింద గొంగడి కింద దాచినట్టు దాచేసి దాన్ని రాహుల్ గాంధీ గారు పోయేంత వరకు, ఏది బీజేపీ నాయకులు పోయేంత వరకు దాన్ని ఎవరు బయట పెడతలేరు. రాహుల్ గాంధీ గారు పోయి రేవంత్ రెడ్డి గారు దాన్ని చూస్తే అది బర్రెన ఆ తెలియలేని వాళ్ళందరూ దాడికి పోయిపోయారని అంటున్నారు. ఎవరిని మోసం చేసినా ఆ మాటని? ఎవరిని ఆగం చేసినావు? ఇది కాంగ్రెస్ పార్టీకి ఏమైనా పోయిందా? తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంటే నువ్వు ఎగతాళి చేసినావు. ఎందుకు ఈ రోజు వరకు అది కాలే? ఒక్క మాట చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులకి, అరే నేను ఆ వర్డ్ యూజ్ చేయొద్దు కానీ టీఎంసీల రూపంలో ఆగితే దాన్ని నీళ్ళు ఆగడం అంటారు, బయటకి నీళ్లు పోతే దాన్ని క్యూసెక్కులో పోయిందంటారు. బ్రిడ్జి కింద నుంచి కూడా క్యూసెక్కుల రూపంలో నీళ్లు పోతాయి సార్, బ్రిడ్జి కింద నుంచి కూడా పోతాయి. మరి అట్లయితే బ్రిడ్జి కట్టుకుంటే అయిపోతుంది కదా, ఎందుకు బరాజ్ కట్టిరు? ఒక బ్రిడ్జి కడితే ఎంత అవుతుంది? మా అయితే ఒక 50 కోట్లు 100 కోట్లు అవుతాయి. కానీ నువ్వు ఏం కట్టినావు? బరాజ్ కట్టినావు కదా, ఏదో 3,000 5,000 కోట్లు పెట్టి దాన్ని కట్టినావు కదా, మరి దాని మెయింటెనెన్స్ కూడా ఉంటుంది కదా. దాదాపు 7,000 కోట్ల వరకు పోయింది దానికి, ఎందుకు నీళ్ళు ఆపుతారు అని అడుగుతున్నాం మేము. అంటే ఆ సొమ్ముని ఎవరు తిన్నారు, ఎవరి కోసం వాడుకున్నారు అనేది ప్రధానమైన విషయం సార్. ఒక మాట, కార్పొరేట్ వాళ్ళ మీద మనం నెపం వేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో వీళ్ళని మనం విడిచిపెట్టినట్టే, వీళ్ళు చేసిన తప్పులను కప్పిపించినట్టే. ఆ మాట ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఘోష్ కమిషన్ కాంట్రాక్ట్ ప్రాసెస్ లో ఏది ప్రైవేట్ బిడ్డింగ్ లో ఘోష్ కమిషన్ వెళ్ళడానికి లేదు సార్. ఎవరైతే ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళు చేసిన తప్పిదాలను బయట పెట్టినదే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. మీరు ఇప్పుడు మంచి టాపిక్ వచ్చారు, మీరే చెప్తున్నారు ఘోష్ కమిషన్ ఇది ఉంది అని. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే మీ ప్రభుత్వం హైకోర్టుకి ఇచ్చిన సమాధానం ఏంటంటే, మేము సిబిఐ విచారణకి ఆదేశిస్తుంది, సిబిఐ విచారణ అడుగుతుంది, ఘోష్ కమిషన్ రిపోర్ట్ పైన కాదు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పైన అని చెప్పారు కదా. మరి 2 సంవత్సరాలు ఈ ఘోష్ కమిషన్ నివేదిక తయారు చేస్తానికి 2 సంవత్సరాలు టైం వేస్ట్ చేయకుండా స్టార్టింగ్ లో వచ్చిన ఎన్డీఎస్ఏ నివేదిక పైన సిబిఐ ఇచ్చేసి ఉంటే ఈ పాటికి ఘోష్ కమిషన్ రిపోర్ట్ కూడా సిబిఐకి ఒక సోర్స్ సార్. సోర్సా కాదా? కానీ విచారణ మీరు ఇచ్చింది దేని మీద? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా విచారణ ఇచ్చారు. ఇప్పుడు మీరు 2 సంవత్సరాలు మీరు చెప్పినట్టు ఘోష్ కమిషన్ కేటీఆర్ కేసీఆర్ తప్పు నిరూపించారు అనుకుందాం. కానీ ఈ రోజు ఆ ఘోష్ కమిషన్ నివేదిక ఎందుకు పనికి వస్తుంది మనకి? మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇన్ కేసు
ఆర్థికంగా అంత పెద్ద లోపాలే జరిగినాయని మేము అనుకుంటే ఈడీకే ఇచ్చేటోళ్ళం. ఎందుకు సిబిఐకి ఇవ్వాల్సి వచ్చింది? ఈడీ అయితే కేవలం ఏది ఆర్థిక సంబంధమైన లావాదేవీల విషయంలో మాత్రమే లోతుగా ఇచ్చేస్తుంది. అది కూడా ప్రభుత్వం యొక్క సొమ్ము ఎక్కడైనా పక్కదారి పట్టిపోతే ఇచ్చేస్తుంది. కానీ సిబిఐ ఏం చేస్తుంది అంటే అన్ని రిపోర్ట్లను ఎన్డీఎస్సీ రిపోర్ట్ మెయిన్ సోర్స్ సార్. అవును, మిగతా నేనంటుంది అదే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది, ఇంకా అద్భుతంగా 226 పేజీలతో వచ్చిన రిపోర్ట్ ఉంది. ఇవన్నీ ఎప్పుడో 2 ఏళ్ల క్రితమే ఇస్తే అప్పుడే సిబిఐకు ఈడీకి ఇచ్చుంటే ఈ పాటికి వీళ్ళు పోయిరుగా. ఇప్పుడు ఈ పెద్ద మనుషులు పోయిరుగా, ఎవరైతే దోచుకు తిన్న వాళ్ళు ఉన్నారో ఫస్ట్ నుంచి వీళ్ళు ఎట్లా ఉన్నారు కదా సార్, రిపోర్ట్ బయటకు పెట్టొద్దు, చర్చ జరపొద్దు, మా పరువు పోతుంది, మా ఇజ్జత్ పోతుంది, ఫస్ట్ నుంచి వీళ్ళు ఇదే పని కదా. వాళ్ళు గొడవ చేసింది మీరు ఒక కమిషన్ వేస్తాను దాని మీద గొడవ చేశారు, కానీ మీరు ఫస్ట్ నుంచే సిబిఐకి ఈడీకి ఇచ్చుంటే అయిపోయేది కదా. ఒక మాట చెప్తున్నాం చూడండి, దీనికి మళ్ళీ నేను క్లారిటీ ఇవ్వాలి సార్. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఒకటి మెయిన్ ఆధారం అయితే విజిలెన్స్ అనేది మనదే కదా, మన స్టేట్ గవర్నమెంట్ స్టేట్ విజిలెన్స్ ఒక రిపోర్ట్ ఇచ్చింది కదా. క్యాగ్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన రిపోర్ట్ ఇచ్చింది కదా. దొరికిన వాళ్ళందరూ ఎవరు? ఎన్డీఎస్ఓలో వాళ్ళు లేకపోతే కేంద్రంలో పనిచేసిన వాళ్ళు కాదు. దొరికిన వాళ్ళందరూ 100% తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అధికారులే. నేను చెప్తుంది నేనేమంటారు, ఒక మాట చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అధికారుల లావాదేవీలను బయట పెట్టడం కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది చెప్పి ఈ ప్రభుత్వం ఆలోచించింది. ఎవరెవరు ఉన్నారని ఇప్పుడు ఒక మాట ఇప్పుడు పని భారం తగ్గించింది. ఏమైనా తగ్గించిన ఇప్పుడు మనం ఉన్నాం సార్, మనం మాట్లాడుతున్నాం, లైట్ ఒకళ్ళు సెట్ చేసిరు, కెమెరా అన్నవాళ్ళు సెట్ చేసిరు, లేకపోతే బయట ఛాయ్ ఇచ్చడంలో వేరే వాళ్ళు, అంటే బాధ్యతలు పంచుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఒక పని అయితే ఈజీ అవుతుంది. ఒక మాట ఈ యాంగిల్లో మేము పోయినాం అంటే మీరు ఒకటి చూడండి, వాళ్ళ తెలివితో వాళ్ళ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి సార్, సంపాదించిన పైసలు ఏడు పెట్టుకుంటారు, 100 కోట్లు పెట్టి కూడా లాయర్ని పెట్టుకుని వాదించుకునే కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంది. అలాంటప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? అరే వీళ్ళని ఎట్టి పరిస్థితులు వదలొద్దు, ఏమైనా చేయాలి. మన ఇప్పుడు నా ఒక్కని చేతిలో. అవునవును, మీరు అంటుంది కరెక్టే. నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే ఇప్పుడు విచారణ జరుగుతుంది, ఘోష్ కమిషన్ నివేదిక పైన కాదు కదా. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పైన సిబిఐ విచారణకి ఇచ్చారు. ఇచ్చి నెల రోజులు అవుతుంది. నెల రోజుల నుంచి ఇంతవరకు దానిపైన సిబిఐ ముందు. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ఘోష్ కమిషన్ అని ఒక కమిషన్ వేసి, సరే ఆ కమిషన్ వీళ్ళని దోషులను తేల్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం. నేను అంటుంది ఏంటంటే ఘోష్ కమిషన్ దాదాపు 2 సంవత్సరాలు విచారణ జరిగింది. ఫ్రెష్గా సిబిఐ వస్తుంది. ఇప్పుడు సిబిఐ ఏం చేస్తుంది, ఇంకో 2 సంవత్సరాలు విచారణ జరుగుతుంది. ఈరోజు ఎలక్షన్స్ రానే వస్తాయి, ఎలక్షన్స్లో ఏమన్నా జరగచ్చు. కాబట్టి నేనంటుంది ఏంటంటే ఎప్పటికీ ఇది ఒక మన చిన్నప్పుడు ఋతురాగాలు సీరియల్లో లేకపోతే ఇంకేదో మొగల్ రేకులు సీరియల్ లాగా ఇది సాగటమేనా, శిక్ష పడేది ఎప్పటికైనా ఉంటుందా? తెలంగాణ మీరు దాని చెప్తున్నారు, తెలంగాణ ప్రజలు కోల్పోయిన నీళ్లు, తెలంగాణ ప్రజలు నష్టపోయిన నిధులు తిరిగి ఎప్పటికైనా వస్తాయా? ఇక వాటేనా? 100% వస్తాయి. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇందాక మీరు ధరణి గురించి మాట్లాడారు కాబట్టి చెప్తా. తెలంగాణ రాష్ట్రంలో 1,30,00,000 ఎకరాల భూమి పట్టకెక్కిన భూమి ఉంది, పాస్బుక్లో ఉన్న భూములు ఉన్నాయి. ధరణి వచ్చిన తర్వాత 1,55,00,000 భూమి పట్టకెక్కింది, అంటే ఒక 25 లక్షలు పెరిగింది. ఏ భూములు పెరిగినాయి? దేవాదాయ భూములు పెరిగినాయి, అసైన్మెంట్ భూములు పెరిగినాయి, అదేవిధంగా మన దేవుని మాన్యాలు పెరిగినాయి, ఏమో వక్ఫ్ కొన్ని భూములు పెరిగినాయి. ఇలా అన్ని భూములు పెరిగితే ఆ భూములు పెరిగినాయి. 25 లక్షల ఎకరాల భూమి ఎవరు చేయించారు? ఎవరి ద్వారా చేయించారు? టీజీటీఎస్కి ఎవరు ఇచ్చారు? అక్కడ నుంచి సాఫ్ట్వేర్ ఎవరు మార్చారు? ఇవన్నీ రేపు తేలాల్సిన అవసరం ఉంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో ఆ భూములు పెరిగినాయి కదా, ఇందాక నేను మీకు చెప్పిన కాబట్టి చెప్తున్నా. అంటే అనివార్యంగా కొన్ని విషయాలను పెంచుకోవడం, కొన్ని విషయాలను తగ్గించుకోవడం, వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడం లాంటివి చేశారు కదా. ఆ 25 లక్షల భూమిని మళ్ళీ తిరిగి తీసుకొస్తాము. ఎప్పుడు తీసుకొస్తాం? ఎప్పుడు? అదే చెప్తా. నేను అడుగుతాను, మీరు ఇప్పుడే అన్నారు 25 లక్షల భూమి పెరిగింది. ఎవరైతే కొంతమంది పేర్లు డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్తాం, మనకేం భయం లేదు. ఇప్పుడు అమయ్ కుమార్ లాంటి వాళ్ళు లేకపోతే వీళ్ళందరూ కేటీఆర్ వీళ్ళందరూ ఒక ఇంట్లో కూర్చొని ఫామ్ హౌస్ లో కూర్చొని రాత్రి భూముల పేర్లు వాళ్ళ పేర్లు సాదా బైనామాలు కూడా వాళ్ళ పేరు ఎక్కేసినాయి, చాలా ఉన్నాయి కదా. మీరు ఎలక్షన్ ప్రచారంలో చేసింది ఏంటి? రాగానే కక్కిస్తామన్నారు. 2 సంవత్సరాలు అయింది మీకు ధరణి నుంచి భూభారతికి మారడానికి. కానీ ధరణి నుంచి భూభారతికి మారిన తర్వాత మీరు చెప్పిన 25 లక్షల ఎకరాల్లోంచి ఒక గుంట భూమి అయినా తిరిగి బయటకు వచ్చింది. నేను చెప్తా సార్ దానికి. నేను చెప్తా ఏంటంటే, అంటే చేసిన వాళ్ళు ఏం తెలియదు కాదు సార్, వాళ్ళు మస్తు హుషారు. మీరు ఇందాక నేనేమంటా 25 లక్షలు భూభారతం ధరణికి మార్చే గ్యాప్ లో 25 లక్షల ఎకరాలని పంచుకొని మిగతాది భూభారతి మార్చారని చెప్పి నేనేమంటున్నా అంటే, మీరు మంచి ప్రశ్న వేసిర్రు. ఒక తెలివి చాలా ఒక ఇంటలెక్చువల్ వేలో, అంటే నాగారం ఆ పేరు ఊరి పేరు నాగారం భూములు ఎట్లా జరిగింది మనకు తెలిసిన విషయమే. వీళ్ళు ఎట్లా చేశారంటే సార్, ఒక విషయము ధరణి పోర్టల్ తీసుకొచ్చారు కదా,
అక్కడ సాఫ్ట్వేర్ మార్చడేమో టీజీటీఎస్కి ఇచ్చారు, తెలంగాణ టెక్నాలజీ సర్వీస్కి ఇచ్చారు. దాంతోపాటు సీసీఎల్కి కూడా కొన్ని ప్రొవిజన్స్ ఇచ్చారు. అలా మొత్తం ఇచ్చుకుంటూ పోయి ఏం చేశారంటే అసైన్మెంట్ భూములు మొత్తం ఎన్ఓసీలు ఇచ్చుకుంటూ పోయారు. ఎన్ఓసీలు ఇచ్చి ఉత్త పుణ్యానికి అసైన్మెంట్ భూములు అంటే ఒక ప్రైవేట్ వ్యక్తులకు ఉంటారు, అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తారు కాబట్టి అవి యూటిలైజ్ చేసుకుంటే అమ్ముకున్న వ్యక్తి ఒక కాంప్రమైజ్ వస్తే పెద్ద ప్రాబ్లం కాదు. కానీ దేవుని మానే భూములు అయితే గవర్నమెంట్ భూములే, చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100% గవర్నమెంట్ భూములే చేసుకుంటారు. మేము వచ్చిన తర్వాత మేము ప్రధానంగా ఒకటి ఏమనుకున్నామంటే రెవెన్యూ రికవరీ అనే ఒక వర్డ్ క్రియేట్ చేసినాం. రెవెన్యూ రికవరీ అంటే రైతు బంధు పేరుతో ఏది ఫ్లాట్లకి, రోడ్లకి, అదేవిధంగా వెంచర్లకి, అదేవిధంగా నాన్ కన్వర్షన్ చేయకుండా కూడా కమర్షియల్గా యూటిలైజ్ చేసుకుంటున్న వాటన్నిటిని దగ్గర నుంచి ఏది ఆర్థికంగా మళ్ళీ రికవరీ చేద్దాం, లేకపోతే వాళ్ళకి రావాల్సిందైనా ఆపుదామని ఫస్ట్ అనుకున్నారు. సార్ ఒక మాట చెప్తున్నాం, అది 100% జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఏదైతే భూభారతిలో వచ్చిన తర్వాత కూడా దీంట్లో ఏం చేద్దాం అనుకున్నా అంటే మీరు ఎవరైతే పేర్లు చదివిరో ఫస్ట్ ఆ పేర్లు చదివిన వాళ్ళందరినీ పక్కన పెట్టినాం. ఫస్ట్ అవును పక్కన పెట్టి ఏం చేశారంటే ఆ పేర్లలో నవీన్ మిట్టల్ తీసుకొచ్చి మళ్ళీ సీసీఎల్ఏ కమిషనర్ పెట్టారు. జనం అందరూ తిట్టాక తీసేశారుగా, ముందు సోయలేదా? ఎవరైతే ఇప్పుడు మన అమయ్ కుమార్, కేటీఆర్, నవీన్ మిట్టల్ అనుకుంటున్నాం, అదే నవీన్ మిట్టల్ తీసుకొచ్చి సీసీఎల్ఏ కమిషనర్ గా పెట్టారు కదా మీరు స్టార్టింగ్ లో. పెట్టారా లేదా సీసీఎల్ఏ కమిషనర్ గా? కంటిన్యూ మీరు భూభారతికి కమిషనర్, భూభారతి సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ పెట్టారు మీరు. ఏంటంటే ఒక 6-7 నెలల వరకు తను కంటిన్యూ అయ్యిండు. సీసీఎల్ఏలో ఏం పని ఉండే సార్? సార్ ఒక మాట చెప్తా, సీసీఎల్ఏలో ఏం పని ఉండే? అన్ని భూభారతి చట్టం కింద తీసుకొద్దాం అనుకున్నప్పుడు సీసీఎల్ అన్న ఆ వ్యవస్థ మొత్తం కట్టలు చేశారు కదా, మళ్ళీ అతన్నే కమిషనర్ గా పెట్టారు. ఒక మాట, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన కమిషనర్ గా ఉన్నప్పటికీ కూడా సీసీఎల్ లో ఒక్క పని కాలే. నేను ఆన్ ద రికార్డ్ చెప్తున్నా. మీరు అన్నారు ఇప్పుడు ఎవరైతే గతంలో ఉన్నారో వాళ్ళని లేకుండా చేసామన్నారు, కానీ మీరు ధరణిని తీసేసి భూభారతి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు కొత్తగా సీసీఎల్ఏ పెట్టినప్పుడు ఆ సీసీఎల్ఏ కమిషనర్ తెచ్చి నవీన్ మిట్టల్నే కదా పెట్టింది. నేనేమంటున్నా, ఒక మాట మీరు అర్థం చేసుకోండి, వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్. అవును, మనం వాళ్ళ మీద ఏమున్నా కూడా త్వరితగతిన చర్యలు తీసుకునే అవకాశం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చర్యలు తీసుకోమంటల్లా మీరు చెప్పినట్టు పక్కన పెట్టచ్చు కదా, మళ్ళీ ఆడే ఎందుకు నేను చెప్తా సాయి గారు. స్మితా సబర్వాల్ గారు ఉన్నారు, వారి స్టేట్మెంట్ మీకు తెలిసిందే. వాళ్ళు హెలికాప్టర్ రోజు మీకు వ్యతిరేకంగా ఇస్తున్నారు, హెలికాప్టర్ లో ఎక్కడెక్కడ తిరిగి ఇది ఏ సమీక్షలు తీసిన విషయం తెలిసిందే. వాళ్ళకు ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉందో దాన్ని సెక్రటరీగా వారిని ఉంచిన సందర్భాలు ఉండే. దానికి వాళ్ళు అప్రధానత పోస్టులు అనుకున్నారు. ఇంకా కొంతమంది అధికారులు ఉన్నారు, వాళ్ళందరినీ షఫుల్ చేసినాం సార్. మీరు తర్వాత చేశారు, జర్నల్ తిట్టాక, మీడియా తిట్టాక, మాలాంటి జర్నలిస్ట్ అడిగిన తర్వాత మార్చారు. సార్ 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేపట్టింది. ఇది ప్రజలు మా చేతిలో అధికారాన్ని ఇచ్చారు. ఏది జాడ్యమైన అంశం సార్. అధికారులను కేసీఆర్ గారు ఎట్లా ఇది చేసుకున్నారు మీకు తెలిసిన వ్యవహారమే. ఒక గ్రూప్ 4 స్థాయి అధికారిని నేను చెప్తా ప్లీజ్ ఒక గ్రూప్ 4 స్థాయి వ్యక్తిని కూడా ప్రమోషన్ల పేరుతో ఆయన సంకల పెట్టుకుని ఆయన ద్వారా అడ్డమైన పనులు చేపించిన విషయం మీకు తెలిసిందే. మేడ్చల్ కానీ, రంగారెడ్డి కానీ, సంగారెడ్డి కానీ, వికారాబాద్ కానీ, హైదరాబాద్ చుట్టుపక్కల ఏదైతే కమర్షియల్ థింగ్స్ ఉన్నాయో అక్కడ ఏది తహసీల్దార్లు, ఆర్డీఓలు, జాయింట్ కలెక్టర్లు వీళ్ళందరూ ఎవరెవరి పక్కన పెట్టుకుని ఏమేమి చేసిన విషయం మీకు తెలిసిందే, మాకు తెలిసిందే. అంటే ఆ వ్యవస్థని రాత్రికి రాత్రి మార్చడానికి అవకాశం దొరకలేదు సార్. నా మాట మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సిరిసిల్ల కలెక్టర్ ఇప్పుడు మేము ఒక వ్యక్తిని అపాయింట్ చేసినాం. అంతకుముందు పాప ఆయన టార్చర్ పెట్టారు. నేను లిటరల్గా ఆయన టార్చర్ పెట్టారు. ఆయన టార్చర్ పెడితే మేము ఆయన మళ్ళీ ఆ పెద్ద మనిషిని టార్చర్ పెట్టడానికి మేము అక్కడ పెట్టలే. కానీ అక్కడ చాలా భూములు అవకతవకలు జరిగినాయి. సిరిసిల్లలో కేటీఆర్ గారి హయాంలో ఇప్పుడు ఏది చెట్లనేమో సంతోషరావు పంచుకున్నాడు, నీళ్ళనేమో హరీశ్రావు తీసుకున్నాడు, భూములనేమో కేటీఆర్ తీసుకున్నాడు, మందునేమో కవిత గారు తీసుకున్నారు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ మిగిలింది లాస్ట్ కు. సరే ఆ ఫామ్ హౌస్ లో ఏమున్నాయో మనకు తెలియదు. కానీ ఇలాంటి సందర్భాల్లో సాయి గారు మనం అనుకుంటాం కానీ లెజిస్లేటివ్ ప్రాసెస్, ఎగ్జిక్యూటివ్ ప్రాసెస్ ఈ రెండు ప్యారలల్ గా నడిచే వ్యవస్థలు అయినప్పటికీ కూడా ఎగ్జిక్యూటివ్ ప్రాసెస్ అనేది పర్మనెంట్ ప్రాసెస్ సాయి గారు. ఆ పొజిషన్లో లెజిస్లేటివ్ అన్న వ్యక్తులు మంత్రి రూపంలో ఒకసారి వచ్చి మళ్ళీ మారిపోవచ్చు, కానీ వాళ్ళు ఎప్పటికీ అట్లే ఉంటారు. ఆ ఫైల్ కు వాళ్ళే పెత్తందారులుగా ఫీల్ అవుతారు. సో జల్దీ సఫల్ చేయడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు మీరున్నారు ఈ ఛానల్లో, మీ ఒక సీఈఓ అనుకుందాం, ప్రతి ఎంప్లాయీ మీరు చెప్పిన వినే పొజిషన్ ఉన్నప్పుడు ఒక చైర్మన్ కొత్త ఆయన వస్తే మిమ్మల్ని ఈజీగా తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఫస్ట్ ఇక్కడ ఒకటి క్రియేట్ చేయాలి, ఉన్న వాస్తవాలు ఇచ్చేయాలి, పట్టు సాధించాలి, తర్వాత మిమ్మల్ని పొజిషన్ మార్చడానికి అవకాశం ఉంటుంది, కానీ మిమ్మల్ని మొత్తం తీసుకోవడానికి
చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మీ పొజిషన్ పర్మనెంట్ పొజిషన్. యాజ్ ఏ ఐఏఎస్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీరు ఇక్కడికి మీరు ఏది నియమించబడ్డ వ్యక్తి కాబట్టి చెప్తున్నా సార్, ప్లీజ్ నన్ను కంప్లీట్ చేయండి. సో అంటే అనివార్యంగా మీరు నన్ను ఆ ప్రాసెస్ తీసుకెళ్తున్నారు కాబట్టి చెప్తున్నా. తెలంగాణ చెప్పేది ఏంటంటే మీరు చెప్పిన ఉదాహరణ తీసుకుందాం. మీరు చెప్పిన ఉదాహరణ తీసుకొని ఇంకో కొత్త కంపెనీ పెడుతున్నారు అనుకుందాం. నన్ను తీశారనుకున్న వాళ్ళు కొత్త కంపెనీకి కూడా నన్నే బెటర్గా పెట్టరు. సో మరి మీరు ఎందుకు పెట్టారంటే భూభారతికి సార్ ఎవరికి నవీన్ మిట్టల్ని భూభారతి సిసిఎల్ఏ కమిషనర్ గా పెట్టారు కదా మీరు ఫస్ట్ లో. సార్ ఇప్పుడు నేనేమంటున్నా, భూభారతి అనేది అంటే నవీన్ మిట్టల్కి అయితే మొత్తం ధరణి మీద అవగాహన ఉంది, ఇక్కడైతే మీకు పంచుకోవచ్చు మీరంతా అని చెప్పే కదా పెట్టింది ఆయన్ని. సార్ మీరు జర్నలిస్ట్, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న వ్యక్తి, నేను ఇక్కడ రాజకీయం ఏ మాత్రం మాట్లాడను, ప్రజా సమస్యల మీద మాట్లాడతా. భూభారతి అనేది ఒక చట్టం. ఓకే, ఆ చట్టానికి ఇది కమిషనర్ కాదు. సిసిఎల్ అనేది ఒక గవర్నింగ్ బాడీ, ఒక బాడీ. అది ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ పోయి మనం రిజాల్వ్ చేసుకోవాలి, అల్టిమేట్ బాడీ. ఎగ్జాక్ట్లీ. సో భూభారతి చట్టం ఏది అమలు అవుతున్నప్పటి నుంచి మొదలు పెట్టి అది చట్ట రూపంలో వచ్చిన తర్వాత భూభారతే అమలు అవుతున్నప్పటి నుంచి మొదలు, అంటే చట్ట రూపంలో దాల్చిన తర్వాత అమలు ప్రాసెస్ మొత్తంలో సిసిఎల్తో ఏ పని జరగలేదు, కాబోదు కూడా. ఎందుకంటే ద పవర్స్ విచ్ ఇస్ గివెన్ టు ద ఆర్డిఓస్ పర్టికులర్లీ, అంటే ఎవరికి పవర్స్ ఇవ్వాలి, కలెక్టర్కి ఇవ్వాలా, అడిషనల్ కలెక్టర్కి ఇవ్వాలా, ఆర్డీఓకి ఇవ్వాలా, ఎంఆర్ఓకి అనేది ఈ దేంట్లో ఉంది, భూభారతి చట్టంలో ఉంది. భూభారతి చట్టం ప్రకారము అంతకుముందు మన పొజిషన్ క్లియర్ చేసేవాళ్ళు ఆర్ఐలు పొజిషన్ చూసి ఒక పంచనామా రాసి ఎంఆర్ఓ పంపించి, ఎంఆర్ఓ నుంచి అడిషనల్ కలెక్టర్ పంపించి, అడిషనల్ కలెక్టర్ పంపించి అక్కడ నుంచి కనుక మళ్ళీ వెనక్కి వస్తుంది. అది కాలం నేడలో మళ్ళీ సీసీలో పోతుంది. ఇది ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ని భూభారతిలో సఫల్ చేసినాం. అంటే ఈ మొత్తం ప్రక్రియలో ఆ వ్యక్తి మీరు ఎవరైతే ఉన్నారో నవీన్ మిట్టల్ అనే పదం యూజ్ చేశారు కాబట్టి వారు ఏదో ఉత్సవ విగ్రహాలుగానే ఉన్నారు. వారు ఏ ఫైన్ కదా లేదా ఏం చేయలేదు, మేము వెంటనే మేము మార్చడానికి అవసరం. కానీ మీరు ఇంకో పేరు కూడా ప్రస్తావించారు, అమయ్ కుమార్ అని చెప్పి. వెంటనే వచ్చిన వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా తీసేయడం మాత్రమే కాదు సార్, విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు నాగారం భూముల విషయంలో ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఒక చోట భూములు ఏది దేవాదాయ భూములను కొన్న విషయంలో విచారణ ఎదుర్కొంటున్నారు. విచారణ పోతలేరా? పోతున్నారు. కాబట్టి ఈ గవర్నమెంట్ యొక్క బాధ్యత ఏంటంటే సార్, మీరు చూడండి తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అసైన్మెంట్ భూములు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ గవర్నమెంట్ది సార్. సార్ భూములు పంచినాం సార్. ఈ రోజు భూదాన ఉద్యమం జరిగిన వినోదా భావే లాంటి ఒక పెద్ద మనుషులు వచ్చి ఇరాక్ ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ చౌటపల్లి లాంటి ప్రాంతంలో, ఇక్కడ మనకు భూదాన్ పోచంపల్లి లాంటి ప్రాంతాల్లో భూములు పంచినా కూడా అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం సార్. అది కాంగ్రెస్ పార్టీ చేసిన పని. అది ఆ భూములనే, ఆ భూదాన్ భూములని, దేవాదాయ భూములని అప్పనంగా దోచుకున్నారంటే మేము ఎందుకు ఊరుకుంటాం సార్? అదే అంటే దోచుకున్నారు 100% దోచుకున్నారు సార్. ఎప్పుడు తీస్తాం ఒకటి. ఇప్పుడు ప్రతి డేటా అయితే ఉంటది కదా. ఇప్పుడు నేను పట్టా పాస్బుక్ తీసుకున్నా, అది హెరిడేటరీ నుంచి వచ్చిందా, మ్యూటేషన్ నుంచి వచ్చిందా, లేకపోతే వేరే రూపంలో వచ్చిందా అని చెప్పి నా దగ్గర ఇదైతే ఉంటుంది కదా. ఇప్పుడు నేనున్నాను సార్, నేనున్నాను మాట వరుసగా, నీ కింద నుంచి మెట్లెక్కుని పైకి వచ్చిన సార్. కింద మీరు పై నుంచి చూసినప్పుడు ఏమైనా నా నెత్తి మీద ఏం లేదు సార్, అంటే నా నెత్తి మీద క్యాప్ ఉండే, పైకి వచ్చేసరికి క్యాప్ లేదు. అంటే మధ్యలో ఏం జరిగింది అనేది మీకు ఎక్కడ ఈ క్యాప్ లో జరిగిన వ్యవహారమే కదా, అంతకుముందు జరిగిన వ్యవహారం అయితే కాదు కదా. సో ఇవన్నీ ఎవిడెన్సెస్ గా తీసుకొని 100% దాన్ని ఇచ్చేయచ్చు. కాకపోతే మీరు చూడండి సార్, మేము చేస్తున్న ప్రతి పనిని తెలంగాణ ప్రజలను సోషల్ మీడియా ద్వారా వాళ్ళు రెచ్చగొట్టడం మీరు చూశారు కదా. మొన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఒక గ్రూప్ 1 ఉద్యోగాన్ని 3 కోట్లకు కొన్నారు. అట్లా 564 ఉద్యోగాలకి ఇంటూ 1700 కోట్ల వరకు జరిగింది లావాదేవీలు అని చెప్పి కేటీఆర్ గారు చెప్పారు. ఈ విషయం ఎవరు చెప్పారని చెప్పి వాళ్ళ సోషల్ మీడియాలో తెలుగు స్క్రైబ్, నేను చెప్పేస్తాను దాని పేరు కూడా, తెలుగు స్క్రైబ్ అనే ఒక చెత్త మీడియా ఛానల్ ఉంటుంది, అది ఎలక్ట్రానిక్ నడుపుతారు. రాజగోపాల్ రెడ్డి గారు ఈ మాట చెప్పారని చెప్పి ఒక ఫేక్ అంశాన్ని క్రియేట్ చేసి దాన్ని టెలిగ్రామ్ గ్రూపులో ఎవరైతే సివిల్స్ ఆస్పిరెంట్స్ గ్రూప్ 1 క్వాలిఫై అయిన వాళ్ళు, క్వాలిఫై కాని వాళ్ళు ఉన్న గ్రూప్స్లో, ఆర్టిస్ట్ క్లాస్ రోడ్లో కానీ దిల్సునగర్లో ఉన్న గ్రూపుల్లో దాన్ని అట్లా పోస్ట్ చేసి వాళ్ళందరూ మిగతా గ్రూపుల్లో దాన్ని డంప్ చేసేటట్టు ప్లాన్ చేశారు. అంటే తప్పు చేసిన తర్వాత కూడా ఒక అంశాన్ని నుంచి ఏది ఒక రాజకీయంగా పొందడం కోసం ఎంతకైనా దిగజారుతుండడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం కావాలి సార్? నేను 23 మెడికల్ కాలేజ్ కట్టుడు కాదు, ఒక 23 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే సరిపోద్దని అన్నాడు కదా సార్. 23 మెడికల్ కాలేజ్ కట్టడం ప్రభుత్వ సొమ్ముతో కడతారు సన్నాసి. 23 యూట్యూబ్ ఛానల్ నీ సొంత సొమ్ముతో పెట్టుకుంటారు. ఆ మాత్రం తేడా తెలియకుండా మాట్లాడినావా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడినావా? ఒక మెడికల్ కాలేజ్ కట్టాలంటే నీ అయ్యే సొమ్ముతో కట్టలేవు నువ్వు. తెలంగాణ ప్రజల ఖజానా ఏదైతే ఉందో మేము కట్టిన ట్యాక్స్తో నువ్వు కడతావు. కానీ యూట్యూబ్ ఛానల్ మేము ట్యాక్స్ పే చేసిన దాంతో పెట్టుకోలేవు కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా యూటిలైజ్ చేసుకుంటారు సార్ ఒక అంశాన్ని. సో ఇంత హార్ష్గా ఎందుకు మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది కొన్నిసార్లు. ఇక్కడ ఒక మాట అండి, మీరు ఇందాక అన్నారు కదా, రాజకీయాలు కాకుండా నిజంగా ఒక తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన ఒక వ్యక్తిగా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను.
దాదాపుగా పుష్కరమైంది గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగి తెలంగాణలో గ్రూప్ 1 పోస్టులు రిక్రూట్ అయ్యి 2016లో ఒకసారి పెట్టారు, ఏదో పేపర్ లీకో ఇంకేదో అయింది పోయింది. తర్వాత మొన్న పెట్టారు, మధ్యలో ఒకసారి పెట్టారు, అది కూడా బయోమెట్రిక్ సరిగా జరగలేదని అది కూడా రద్దయింది. మొన్న పెట్టిన ఎగ్జామ్లో కూడా అవకతవకలు జరిగినాయి అని ఇప్పుడు ఇది కూడా రద్దు అవడానికి అటు ఇటుగా నడుస్తుంది, కోర్టులో నడుస్తుంది. నా క్వశ్చన్ ఏంటంటే టీజీపీఎస్సీ కావచ్చు, అంతకుముందు టీఎస్పీఎస్సీ ఏదో ఉండేది కదా, ఇప్పుడు టీజీపీఎస్సీ మారింది కదా, పుష్కర కాలంలో ఒక ఎగ్జామ్ కూడా నిర్వహించాలంత దీనస్థితిలో ఉన్నాము మనం. లేదు సార్, ఒక నోటిఫికేషన్కి ఇంకో ప్యారల్ నోటిఫికేషన్ ఉండదు సార్. యాడ్ అవుతున్నాయి, నేను అంటుంది యాడ్ అవుతున్నాయి, కానీ రిక్రూట్మెంట్ రిజల్ట్ రావట్లేదు కదా. నేను అది మీకు చెప్పాను. అంతకుముందు 400 పోస్టులు అంటే ఇప్పుడు 600 దాకా పోస్టులు పెరిగినాయి దాంట్లో. ఒకటి నేను ఏమంటానంటే సార్, ఇప్పుడు డిఎస్సి జరిగింది మనకు, ఫస్ట్ డిఎస్సి అనుకుంటా, వాళ్ళు 5,000 పోస్టులు ఇస్తా అంటే దానికి 6,064 పోస్టులు క్రియేట్ చేసి 11,064 పోస్టులను మేము ఇచ్చినాం. అవును, ఆ ఇచ్చే క్రమంలో ఒక నోటిఫికేషన్లో పోస్టులను ఇంకో పోస్టులను యాడ్ చేసినాం, కానీ అది జరుగుతున్న కాలంలో ఇంకోటి ఇవ్వలే. ఒక నోటిఫికేషన్కి ప్యారలల్ నోటిఫికేషన్ ఉండదు, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవ్వాలి. దట్స్ రూల్. సో అట్లా గ్రూప్ 1 గురించి అట్లా నేనేమంటా అంటే గ్రూప్ 1 మెయిన్స్ రాసింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే. 16లో కూడా జరిగింది కదా, అది 2011లో జరిగిన ప్రిలిమ్స్ కదా. అప్పుడు ప్రిలిమ్స్ కి తర్వాత డివైడ్ అయ్యి ఇక్కడ రాసుకున్నారు, ఆ లెక్క వేరు. సో ఫస్ట్ టైం గ్రూప్ ప్రిలిమ్స్ కండక్ట్ చేసింది ఆ గవర్నమెంట్ లో, పేపర్ లీకేజ్ అయ్యి అక్కడ ఇబ్బంది జరిగితే ఈ గవర్నమెంట్ లో ఏం లీకేజ్ జరగకుండా మెయిన్స్ రాసిరు. లీకేజ్ జరగలేదు కానీ మొత్తం లేదు సార్, కరెక్షన్ లో కోర్టు కూడా ఉంది కదా. అంటే ఇప్పుడు నేనంటున్న మాట బీఆర్ఎస్ అన్నమాట, హైకోర్టు జడ్జి గారు ఏమన్నారు, ఒకే సెంటర్ లో వాళ్ళకి ఎక్కువ ర్యాంకులు ఎలా వచ్చాయి, తెలుగు మీడియం విద్యార్థులకి ఎందుకు అన్యాయం జరిగింది అంటే మొత్తం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళతో ఇంగ్లీష్ లెక్చరర్స్ తోట వాళ్ళ పరీక్షా పత్రాలు దిద్దించారా, తెలుగు మీడియం విద్యార్థులకి ఎందుకు అంతకుముందు వచ్చినందుకు ర్యాంక్ రాలేదు, కోటి ఉమెన్స్ కాలేజీలో ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ దాదాపుగా అక్కడ రాసిన వాళ్ళందరికీ ర్యాంక్స్ ఎలా వచ్చినాయి అనేది కోర్టు అడిగిన మాట. జనరలైజ్ గా మాట్లాడదాం, మామూలు ఫ్రెండ్స్ మాట్లాడదాం. ఇప్పుడు విషయం ఏంటంటే, నేను యూపీఎస్సీ 2018 రాసిన. నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయినా సరే నాకు అంత పెద్ద ఎక్కలేదేమో, నాకు పెద్ద చదువు రాలేదేమో, మైండ్కి ఎక్కలేదేమో, రాలే. నేను కోటి ఉమెన్స్ కాలేజీలో ప్రిలిమ్స్ రాసిన. అశోక్ నగర్ వాళ్ళకి, దిల్సు నగర్ వాళ్ళకి, ఆర్టిస్ట్ క్లాస్ వాళ్ళకి కోటి ఉమెన్స్ కాలేజ్ ది బెస్ట్ సోర్స్. అంతకంటే దాటి వేరే చోటికి పోరు. ఎందుకు పోరు అంటే కోటి ఉమెన్స్ కాలేజ్ ఎన్విరాన్మెంట్ కానీ అక్కడున్న విధానం కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ చాలా క్రిస్టల్ క్లియర్ గా ఒకటే, చాలా బస్సులు కోటి ఉమెన్స్ కాలేజ్కి ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ విషయంలో ప్రాబ్లం ఉండదు, మిగతా ఏ విషయంలో ప్రాబ్లం. మంచి పాయింట్ తీశారు ఇప్పుడు. సరే, ఆ పాయింట్ మీరు కౌంటర్ చేయండి. సో అలాంటి పొజిషన్ కోటి ఉమెన్స్ కాలేజ్ ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో యూపీఎస్సీ మెయిన్స్ రాయాలనుకున్నప్పుడు ఒకటే సెంటర్ ఉంటుంది, అది కోటి ఉమెన్స్ కాలేజ్ ఉంటుంది, ఢిల్లీలో ఉంటుంది. ఎక్కువ మంది సీట్లు సంపాదించే వాళ్ళు తెలంగాణ నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ ఎక్కువ ఎవరిని సంపాదిస్తే అది కోటి ఉమెన్స్ కాలేజీలో సంపాదిస్తారు. అంటే ఇన్ని పర్స్పెక్టివ్స్ ఉన్నాయని మనం మాట్లాడుకుంటున్నాం. తెలుగు మీడియం వాళ్ళకు అన్యాయం జరిగిందా, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి జరిగిందా అంటే ఆ రేషియోని బట్టి మనం మాట్లాడితే ఇంకా బాగుంటుంది. ద వే దే కమ్యూనికేషన్. నేనేమంటున్నా, అల్టిమేట్గా ఎవరైనా సరే సోర్స్ చూస్తారు, ఏది మనం రాసే దాంట్లో సోర్స్ చూస్తారు. అంత పెద్ద ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఈ తెలంగాణ అంటే భారతదేశ వ్యాప్తంగా యూపీఎస్సీని చేతిలో పెట్టుకున్న సందర్భంలో తెలుగు మీడియంని ఆప్షనల్గా తీసుకొని 2017లోనో 16లోనో మనకు ఒక ఆంధ్ర నుంచి ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఉంటారు, ఆయన 3rd ర్యాంక్ వస్తాడు నేషనల్కి. సో తెలుగు మీడియం ఆయనకి ఎందుకు వచ్చిందని చెప్పి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కానీ హిందీలో ఉన్న నార్త్ బెల్ట్ కానీ ఎవరు ఎలిగేట్ చేయలేదు. సో దాంట్లో ఉన్న ఇది చెప్తున్నాను నేను. ఇప్పుడు ఏమంటున్నా అంటే సార్, సింగిల్ బెంచ్ జడ్జి ఎవరో రావు గారు ఉన్నారు, వారు కొన్ని ఇది చేశారు. డివిజన్ బెంచ్ దగ్గరికి ఎవరైతే క్వాలిఫై ఉన్న వాళ్ళు నిన్న వెళ్ళారు. వీళ్ళ వాదన ఎట్లున్నాయంటే, మీరు ఒక విషయాన్ని రాజ్యాంగబద్ధంగా చూడకుండా దాన్ని పర్సనల్గా లోతుకి వెళ్ళిపోయారు అన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, తెలంగాణ మాండలికం ఉంది. తెలంగాణ మాండలికము మనం మాట రూపంలో మాట్లాడుతాం. తెలంగాణ మాండలికాన్ని ఇప్పుడున్న పేపర్స్లో కొన్ని ఏది మనం లిపిలో కూడా రాసే ప్రయత్నం చేస్తున్నావా, ఏం చేస్తున్నావు, పోతున్నావా అని చెప్పి అట్లాంటి ఇది చేస్తున్నాం. అయితే మన మాండలికాన్ని మనం కించపరచుకోవడం అని కాదు, కానీ అందులో ఉన్న పదాలు ఏదైతే ఉందో అది యూనివర్సల్గా అందరూ ఉపయోగించే పదాలుగా ఉండాలని చెప్పి వాళ్ళు అన్న మాట. ఇది టీజీపీఎస్ నుంచి ఒక ఎవరైతే ఉన్నారో లాయరు వాళ్ళు మాట్లాడిన సందర్భాలు ఉంటాయి. సో ఇదే విషయాన్ని సింగిల్ బెంచ్ జడ్జి ఏదైతే ఉన్నారో వాళ్ళు కొన్ని ఎలిగేషన్ చేసారు. టీజీపీఎస్సీ దాన్ని కౌంటర్ వేసింది. టీజీపీఎస్సీ ఏది డివిజన్ బెంచ్కి వెళ్ళింది, అక్కడ కనుక న్యాయం జరుగుతుంది మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. ఎవరైతే వీళ్ళు ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు ఏం తెలియతోళ్ళు కాదు కదా సార్. ఆయన ఏం చదవలేదు, ఆయన ఎట్లా సెలెక్ట్ మన అనడానికి లేదు. మరి నాకు కూడా బాగా చదవచ్చు, నేను అనుకున్నాను ఫస్ట్ ప్లేస్ రాసినప్పుడు నాకు 56 మార్క్సే వచ్చినాయి, నాకు అది చదివే రాలేదు, మరి నాకు ఎందుకు రాలేదు ఆయన తప్పేసిన నేను అనడానికి ఉంటుందా? అట్లా ఉండదు కదా. సో మనం జనరల్గా మనం మాట్లాడదాం.
అట్లా అనుకున్నప్పుడు ఇదంతా ఒక ఎత్తు సార్. ఇక్కడ 3 కోట్ల ముచ్చట ఏడుంది సార్? కోర్టు చెప్పిందా? చెప్పలేదు. కోర్టు చెప్పలా 3 కోట్ల ముచ్చట అనేది నేను కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తాను. ఎందుకంటే నేను కూడా వాళ్ళు తల్లిదండ్రులందరూ మొన్న ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళాను. వాళ్ళు కనీసం అక్కడి నుంచి రావడానికి ఖర్చులకు కూడా లేని వాళ్ళందరూ. అవును సార్. ఇప్పుడు రోడ్డు మీద పోయేట ఆయన లేకపోతే ఎవరో ఒక నార్మల్ క్యాండిడేట్ ఒక మాట అవే కానీ అంటే అంత పెద్ద సీరియస్ ఎవరు తీసుకో. 10 సంవత్సరాలు మంత్రి చేసినావు, నువ్వు పెద్ద మనిషివి, వర్కింగ్ ప్రెసిడెంట్వి, నాన్నగారి వారసత్వాన్ని తీసుకుని బయటకు వచ్చి కొట్లాడుతున్న వ్యక్తివి, ఇంత చేస్తున్నావు నువ్వు వ్యక్తివి. 1700 కోట్ల స్కాము కొన్నారు ఇదనంటే ఎవరు కొన్నారు, ఎవరికి అమ్మారు, ఏం చేసారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరం భూమి అమ్మినా కూడా 3 కోట్లు వస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో అందరూ మీరైనా నేనైనా పోయి కొనుక్కునే ఛాన్సెస్ ఉంటుందా? ఇట్స్ అబౌట్ ద టాలెంట్. ఎప్పుడైనా పరీక్షలు రాసి చదివి కూర్చొని అట్లా చేయలేగా. చదువుకున్నావు, అమెరికా పోయినావు, పైసలు సంపాదించినావు, నాన్నగారు రాజకీయంగా అవకాశాలు ఇస్తున్న సందర్భంలో వచ్చినావు, ఇది చేసినావు, సక్సెస్ అయినావు, రాజకీయంగా సక్సెస్ అయినావు. ఏ రోజు కాంపిటీషన్ నువ్వు చేసిన సందర్భాలు లేవు కదా. 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకున్నావు, అదే టాలెంట్ అనుకుంటున్నావు, అదే ఐటీలో ప్రొఫెషన్ అనుకుంటున్నావు, నీ ప్రొఫెషనల్తో నువ్వు ముందుకెళ్తున్నావు. కానీ నిజంగా కష్టపడి చదివే వాళ్ళ తెలివి నీకేం తెలుసు? కష్టపడి చదివే వాళ్ళని వెనకాల పెట్టుకొని రాజకీయం చేయడం మాత్రమే తెలుసు నీకు. కానీ వాళ్ళ కష్టం నీకేం తెలుసు? నువ్వు ఏదైనా కష్టపడలేదు కదా. నీకంతా ఫామ్ హౌస్ కల్చరు, జనవాడ ఫామ్ హౌస్ అంతా సినిమా వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళతో నీకు మంచి ముచ్చట్లు, వాళ్ళతో మంచిగా పేరు పెట్టి మాట్లాడుతావు, ఇది చేస్తావు. నీకు అంత అంగుల ఆర్భాటాలు ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు ఆలోచించుంటే బాగుండేది కదా. ఇప్పుడు నువ్వు ఎలిగేట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కనుక నువ్వు ఎలిగేట్ చేయాలనుకుంటే, చెప్పాలనుకుంటే రాజకీయంగా ఎన్ని వేగుముచ్చట్లైనా చెప్పు, ఏం ప్రాబ్లం లేదు. దాన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కొత్తతరం వస్తుంది, సిద్ధంగా ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. కానీ నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టినావు తెలుసా అన్న? ఎవరిని ఇబ్బంది పెట్టింది తెలుసా నాన్న? నిరుద్యోగుల యొక్క భుజాల మీద తుపాకీ పెట్టి కాంగ్రెస్ పార్టీని కాలుదామంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు? ఇప్పుడు గ్రూప్ 2 ఏది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది, రేపు మెడికల్ టెస్ట్ కూడా అన్నప్పుడు వాళ్ళు కూడా పోస్టులు ఇస్తారు, అది కూడా అమ్ముడు పోయాడంటే మనం. ఏది మన డిఎస్సి పోస్టులు అవి కూడా అమ్ముడు పోయాయని కొంతమంది ఎలిగేసి దాన్ని కూడా నువ్వు ఎట్లా చేస్తావు? అంటే నీలాక పేపర్లు జిరాక్స్ సెంటర్లు అమ్ముకున్నట్ట, లేకపోతే నీ పిఏ అమ్ముకున్నట్ట. ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ గారి ఇంట్లో కూడా ఒక 5-6 ఉద్యోగాలు వచ్చినట్టున్నాయి నాకు తెలిసి, వచ్చినాయంట. మరి ఆయన ఎంత కొన్నాడు మరి ఒకదానికి? ఆ పైసలు నువ్వే ఇచ్చినావా? ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది కదా. ఒక మాట చెప్పడం కాదు అన్నా, దాని వెనకాల ఒక ఎవిడెన్స్ ఉండాలి. దేని గురించి మాట్లాడుతున్నావు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. నువ్వు గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి తప్పుగా మాట్లాడు, అది మేము వింటాం, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే రాజకీయంగా ఒక ఎలిగేషన్ చేసినావు, అదే అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో నిన్ను కూడా మాట్లాడతాడు, ఆ విషయం ప్రాబ్లం లేదు. కానీ పేద విద్యార్థులు, కష్టపడి చదివే విద్యార్థులు, మీరు చూశారు కదా ఆ ఫోటో, నాన్న అమ్మమ్మ చచ్చిపోయింది, తాతయ్య చచ్చిపోయిండు, అమ్మ చచ్చిపోయింది, నాన్న చచ్చిపోయిండు, నేను 7 నుంచి పైసలు తీసుకొచ్చిన సార్ అని అన్నాడు. ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ గారు నేను బాగా రెస్పెక్ట్ చేసేటోని, కానీ నీ మీద గౌరవం పోయిందని అంటాడు. ఏం సిగ్గుమాలిచారు ఇప్పుడు బయటకు వచ్చి ఒకటి మాట్లాడేందుకు? మేము ఇలాంటి పరిస్థితులు ఉండడం వల్ల, ఈ పోస్టులు ఇక్కడ పెరగడం వల్ల మాకు డౌట్ వచ్చినాయని చెప్పిన అంటాడు. ఏడా పెరిగినాయి, ఏం చేసినాయి? గవర్నమెంట్ కొన్ని ప్రాసెస్ ఉంటాయి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. బుర్రా వెంకటేశ్వర గౌడ్ లాంటి ఒక మంచి మనిషిని తెలంగాణ రాష్ట్రంలో సోషల్ స్కూల్స్లో చదువుకునే వ్యక్తిని తీసుకొచ్చి ఆడపోయి చైర్మన్ పెట్టినాం. ఏ ఉద్దేశంతో పెట్టినాం? దోపిడీ చేద్దామని పెట్టినాం, ఇది చేద్దామని పెట్టినాం. ఇది ప్రజాప్రభుత్వం సార్, కేవలం ఒక్కళ్ళ చేతిలో ఉండే ప్రభుత్వం కాదు ఇది. ప్రజలు ఇచ్చింది, దీనికి ఒక గవర్నింగ్ బాడీ ఉంటుంది, దీని మీద రాహుల్ గాంధీ గారు ఉంటారు, ఒక ఇన్ఛార్జ్ ఉంటారు, కొన్ని 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 సిద్ధాంతాలతో, కొన్ని ఆకాంక్షలతో పనిచేసిన ప్రభుత్వం సార్ ఇది. అడ్డోగుల పేద సార్ గవర్నమెంట్ ఇచ్చుడు గురించి, గవర్నమెంట్ ఉద్యోగాల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది నేర్పడం ఏదైతే ఉందో అది దాని సార్ ఇప్పుడు మీ ముందే ఉన్నాయి. ఐఐసిటి ఉంది, ఎన్జిఆర్ఐ ఉంది, దాంతోపాటు సిసిఎంబి ఉంది. ఇవన్నీ ఎవరు సృష్టించారు సార్? కాంగ్రెస్ పార్టీ సృష్టించలేదా? కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించలేదా? దాంట్లో ఉద్యోగాలు ఎవరు సృష్టించారు? రిజర్వేషన్ ఓరియంటేషన్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించలేదా? అక్కడ ఎటువంటి అవకతవకలు జరగలేదు. ఎందుకో వ్యవస్థలు సృష్టించడం మాకు తెలుసు సార్, ఆ వ్యవస్థలో ఉన్న ఎంప్లాయ్మెంట్ సృష్టించడం కూడా మాకు తెలుసు. కానీ ఒక మాట, మేము ప్రతిపక్షంలో ఉన్న సందర్భాల్లో మీ మీద వ్యతిరేకత ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సందర్భాల్లో కూడా మీరు పోస్టులు అమ్ముకున్నారని చెప్పి మేము ఎక్కడ చెప్పలేము. ఎందుకంటే చదువుకున్న విద్యార్థులను మేము ప్యానిక్ చేసే ఒక అంత దౌర్భాగ్య పరిస్థితిలో మేము లేము, ఉండబోము కూడా. కానీ పేపర్ లీకేజ్ జరిగిందని అన్నం జరిగింది, మీరు బయోమెట్రిక్లో తప్పు చేసిన జరిగింది, మీరు పోస్టుల ఏది భర్తీ విషయంలో చిత్తశుద్ధి లేదని మేము చెప్పినాం. ఉప ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మీరు పోస్టులను గుర్తిస్తామని చెప్పినాం, అది రుజువైంది. కానీ ఇలా పోస్టులు ఇన్ని కోట్లకు అమ్ముకున్నా, ఇంత చేసిరని చెప్పడం ఏదైతే ఉందో చాలా మంది బాధపడుతున్నారు సార్. వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు. పుసుక్కున్న రేపు డివిజన్ బెంచ్ జడ్జు సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ని కనుక కొట్టేసింది అనుకో, వీళ్ళందరూ అడ్మినిస్ట్రేషన్లోకి వస్తారు, చుక్క చూపిస్తారు వాళ్ళని, మమ్మల్ని ఇంత అవమానపరిచారని చెప్పి చుక్క చూపిస్తారు. ఇది కసి పగ కాదు కదా సార్, కానీ చదువుకున్న వాడి యొక్క ఆత్మగౌరవం అది. రేపు ఊళ్ళలో ఏమనుకుంటారు సార్? ఇప్పుడు మీ టాలెంట్తో నేను మాట్లాడుతున్నా, మీ టాలెంట్తో మీరు నన్ను అడుగుతున్నారు, మన ఇద్దరి మీద కనుక ఏదైనా తప్పుడు ప్రచారం జరిగితే మనకి ఏమనిపిస్తుంది సార్?
అంటే కష్టపడి వచ్చి ఆత్మగౌరవంతో ముందుకు వచ్చిన వాడి మీద ఏదైనా అబండాలు వేసినా అలిగేషన్ చేసినా కూడా ఎవరు అంత ఇదిగా ఉండరు సార్. ఎందుకంటే మీరు చూడండి సీతాదేవి మీద ఒక అలిగేషన్ చేస్తే సీతాదేవి ఎంత బాధపడి ఉంటుందో అలాంటి మనస్తత్వం ఉంటుంది వాళ్ళకి. నేను ఏమంటున్నా వాళ్ళని నేను డిఫెండ్ చేయడం నా ఉద్దేశం కాదు సార్. రానోళ్ళు కూడా ఏదైనా వాళ్ళకి ఇబ్బంది జరిగినా ఇది జరిగినా జరుగుండొచ్చు, నేను కాదని అంటలేను. కానీ అది కోర్టులో ఉన్న అంశం, టీజీపీఎస్లో ఉన్న అంశం. రాజకీయంగా మనం మాట్లాడుకోవడం కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు సార్? రైట్, ఇది నా కన్సర్న్. ఓకే అండి. అయితే చివరిగా అంటే కాంగ్రెస్ పార్టీ దాదాపు 2 సంవత్సరాలు పూర్తి అయిపోతుంది. అయితే చెప్తున్నారు మీరు అధికారంలోకి వచ్చింది ప్రధానంగా మీ 6 గ్యారెంటీలు వాటితో. కానీ ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయంటే మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అన్నీ అట్టర్ ఫ్లాప్ అయినాయి. ప్రజలు ఏమంటున్నారంటే కొంతమంది ప్రజలు ఉచిత బస్సు ఇస్తున్నారు, ఉచిత బస్సు ఎవరి డబ్బులతో ఇస్తున్నారు, ప్రజల సొమ్ము, మేము కట్టే ట్యాక్స్ని జనాలకు ఎందుకు పంచుతున్నారు అనేది ప్రధానంగా వినపడుతున్న ఆరోపణ. మీరు చెప్పిన 6 పథకాల్లో దాదాపుగా స్కూటీది ఇంకా అది పక్కన పెట్టేసినట్టే, తులం బంగారం పక్కన పెట్టేసినట్టే, మహిళలకి 2500 ఇస్తాను అది కూడా పక్కన పెట్టేసినట్టే కనపడుతుంది దాదాపుగా మీరు చెప్పిన వాటిల్లో. ప్రధానంగా మనకు అమలవుతున్నవి ఏంటి, ఫ్రీ బస్సు ఒకటి అమలవుతుంది, 200 యూనిట్ల విద్యుత్ ఒకటి అమలవుతుంది, కొన్ని చోట్ల 500కే గ్యాస్ కూడా వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇవి తప్ప ఈ 6 హామీలు వాటి కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తాన్ని గతంలో కూడా వాళ్ళు సంక్షేమ పథకాలు అని చెప్పి అప్పుల కుప్పగా మార్చారు తెలంగాణని. ఇప్పుడు మీరు 6 హామీలు మీరు ఇచ్చిన విపరీతమైన వాగ్దానాల వల్ల తెలంగాణ మరింత అప్పుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి లేదంటారా సార్? ఇప్పుడు ఒకటి మీరు చూడండి, 6 గ్యారెంటీలు వీటన్నిటికన్నా ముందు ఇంకొక చిన్న మాట, వీటన్నిటిని ఎందుకు చెప్తున్నానంటే మరింత అప్పులు కుప్పయ్యే పరిస్థితి ఎందుకు అంటున్నానంటే స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు, నన్ను నిల్లుగా అడ్డంగా ముక్కలు కోసినా రూపాయి వెళ్తలేదు, ఏడకన్నా వెళ్ళినా నేను చెప్పులు ఎత్తుకుపోతానని దొంగలా చూస్తున్నారు నన్ను అని చెప్పారు. అలాంటి సమయంలో మూసీ కోసం 1,00,000 కోట్లు, హైడ్రా కోసం 100 కోట్లు, 4th సిటీ కోసం కొన్ని లక్షల కోట్లు, ఇవన్నీ అవసరమా సార్? ఒకటి మీరు చూడండి, డెవలప్మెంట్ వేరు, వెల్ఫేర్ వేరు. వెల్ఫేర్ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఉమెన్స్, దాంతోపాటు హ్యాండిక్యాప్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ రైతులను కూడా వెల్ఫేర్ కిందకి చూస్తాం ఇక చూస్తాం. వాళ్ళకి ఇచ్చే విషయంలో ఏ ప్రభుత్వం అయినా, ఏ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అయినా, టీడీపీ అయినా, వైఎస్ఆర్సీపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఏ ప్రభుత్వం అయినా ట్యాక్స్ రూపంలో తీసుకున్న తర్వాత గద్దర్ గారు అంటారు కదా, కర్ర పట్టుకొని ఇట్లా బ్యాలెన్స్ అవ్వాలని చెప్పి, ఆ బ్యాలెన్సింగ్ సొసైటీ కోసం వెల్ఫేర్ ఉపయోగిస్తాం. స్కాలర్షిప్ రూపంలో, రియంబర్స్మెంట్ రూపంలో, రైతులకు ఇచ్చే ఇన్సెంటివ్స్ రూపంలో, మహిళలకు ఇచ్చే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించిన ఇన్సెంటివ్ విషయంలో, అదేవిధంగా మనకు పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకి ఇళ్ల విషయంలో, వాళ్ళకి రేషన్ విషయంలో, ఇలాంటి విషయంలో ఇస్తుంటూ పోతాం. అది కొంచెం కంటిన్యూస్ ప్రాసెస్, కొన్ని రిఫార్మ్స్ వస్తూ ఉంటాయి. మీరు ఉచిత బస్సు అన్నారు కాబట్టి చెప్తాను, ఉచిత బస్సుని వెల్ఫేర్ స్కీమ్గా చూడడానికి లేదు. ఉచిత బస్సు అనేది ఒక జెండర్ ఈక్వాలిటీకి, జెండర్ ప్రోగ్రెస్కి, జెండర్ ఇన్వాల్వేషన్ ఇన్ జీడిపికి, జెండర్ ఇన్వాల్వేషన్ ఇన్ సొసైటీకి, వీటన్నిటి ఉపయోగపడే ఒక ప్రోగ్రెసివ్ థాట్తో కూడుకున్న పథకం అది. దాన్ని ఎందుకు మేము గర్వంగా చెప్తున్నాం అంటే సార్, ఇబ్బంది మహిళలు ఎక్కువగా బస్సు ఎక్కడం వల్ల బస్సులు ఇరకటంలో ఉన్నాయని అడగడంలో తప్పులేదు, అది ఇబ్బందిగా ఉన్నాయని చెప్పి మేము ఒప్పుకుంటాం. కానీ వాళ్ళు ఎక్కుతుంటేనే మేము సంతోషపడతాం. ఎందుకంటే మీరు చూడండి, కెపాసిటీ అనేది ఉంటుంది కదా, ఏదైతే మన కెపాసిటీ ఉంటుందో బస్సుకి, ఆ బస్సు కెపాసిటీ పెరిగింది. టీజీఆర్టీసీకి తెలంగాణ గవర్నమెంట్ ప్రతి టికెట్కి ఒక పైసా ఇస్తుంది, మహాలక్ష్మిలో భాగం పైసలు. ఆ పైసలన్నీ టీజీఆర్టీసీ కార్మికులకు పోతుంది. ఆ పైసలు పక్కా ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఇస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అంటే టీజీఆర్టీసీకి లాభాలు వచ్చినట్టే కదా, వచ్చినట్టే కదా, అది గవర్నమెంట్ కిందకు ఉందని చెప్పి మనం అట్లా మాట్లాడలేదు. ఇప్పుడు మీరు అన్నారు కదా ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఇస్తుంది అని, గవర్నమెంట్ ఎక్కడి నుంచి ఇస్తుంది అది చెప్తా సార్. నేను చెప్తాను వినండి సార్. నేను చెప్తాను ఏంటంటే, మీరు చూడండి 5,000కి 6,000 కూడా జాబ్ చేసేటోళ్ళు ఉన్నారు హైదరాబాద్లో. ఊళ్ళలో కూడా ఏదో మారుమూల ప్రాంతం నుంచి వేరే చోటికి ఒక 5-6 వేలకి చిన్న జాబ్ చేసేవాళ్ళు, చిన్న కూలి పనులు చేసేవాళ్ళు ఉన్నారు. ఒక మగ వ్యక్తి బండి మీదనో దేని మీదనో వెళ్ళగలుగుతాడు, హీ హ్యాస్ ద లాట్ ఆఫ్ సోర్సెస్ టు డూ వర్క్. కానీ మహిళకు బండ్లు, కార్లు ఇవి కాదు సార్. జనవాసం ఉన్న కమ్యూనికేషనే ప్రధాన సోర్స్ అనుకుంటారు. అయితే ట్రైన్ అనుకుంటారు, లేకపోతే బస్సు అనుకుంటారు, ఇవి అనుకుంటారు, లేకపోతే ఆటోలు అనుకుంటారు, అంతే కదా. సో ఎక్కువ ప్రజలు తిరిగే వాటిలోనే ఎక్కువ ప్రయాణం చేసి ఏదైనా రూపాయి సంపాదించుకోవాలనుకుంటారు. దానికి ది బెస్ట్ సోర్స్ టీజీఆర్టీసీ అని వాళ్ళు అనుకుంటారు. ఒక నెలకి ఒక 3,000 ఛార్జీలకు పోతుంది అనుకుందాం ఆటోస్కి, వారు పనిచేసేది 6,000కి అనుకుందాం, 3,000 మిగులుతాయి కదా. ఇక్కడ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కదా, చేయడానికి రారుగా. అదే ఆ 3,000 మిగిలితే, ఆ 3,000 మిగిలంగా ఎక్కడైనా బయటకు పోవాలన్నా కూడా ఛార్జీ లేకుండా పోతే 6,000
అంటే చాలా క్లిష్టంగా వాళ్ళ చేతిలో మిగిలిని మీరు చెప్పినట్టు మిగిలిని ఆగండి ఇక్కడ ఒక మాట మీరు చెప్పినట్టు ఒక మహిళకు వచ్చే జీతం 6,000 3,000 మిగిల్చారు మిగిల్చి ఏం చేశారంటే ఇటు నుంచి వాళ్ళ హస్బెండ్కి బస్ టికెట్ రేటు పెంచారు వాళ్ళ పిల్లలకి బస్ పాస్ రేటు పెంచారు లేదు సార్ బస్ పాస్ రేట్ లేదు సార్ బస్ పాస్ రేట్లు విపరీతంగా పెరిగినాయి మనం సవాల్ మనం ఏ బస్ పాస్ రేట్లు పెరిగినాయా లేదా సార్ నేను చెప్తా వినండి ఒక మాట కేవలం స్పెషల్ బస్సులు నడిచినప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా ఎప్పుడున్నా స్పెషల్ బస్సులో దసరా అప్పుడు రాఖీ అప్పుడు బస్ పాస్ల గురించి అడుగుతున్నాను నేను బస్ పాస్ రేట్లు పెరుగుతాయి నేను చెప్తా చూడండి సార్ ఇప్పుడు ఒక మనిషి జీతం పెరుగుతుంది ఏది ఆర్థిక మాంద్యాన్ని బేస్ చేసుకున్నో దాంతో పాటు మన ఏదైతే ద్రవ్యోల్బణం బేస్ చేసుకున్నట్టు పెరుగుతుంది సార్ పెరుగుతుంది సార్ పెరగదంటలేదు నేనేమంటాను ఒక చేత్తో మీరు మహిళలకు ఫ్రీగా ఇచ్చి మరో చేత్తో బస్ పాస్ రేట్లు పెంచి తీసేసుకుంటారు కదా నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఒక డ్రైవర్ ఉంటాడు ఒక కండక్టర్ ఉంటాడు అతని జీతం పెరగాలి ఒక రోడ్డు ఉంటుంది రోడ్డు మీద టోల్ గేట్ ఉంది వాళ్ళు 10 రూపాయలు పెంచారు వీళ్ళ జీతాలు ఒక 1,000 రూపాయలు పెంచినాయి అవి కూడా పెరుగుదల కిందికి వస్తాయి అదే మనకు టికెట్ రూపంలో సార్ ఒక్క మాట సార్ ప్లీజ్ మీరు మళ్ళీ నన్ను ఏం చేస్తా అంటే మీరు ఒక్కటి అర్థం చేసుకోండి ఉచిత ఇప్పుడు వారికి మిగిలి ఆ 3,000 మిగిల్చినాం చూడండి సార్ ఆ 3,000 సార్ గవర్నమెంట్ అక్కడ ఖర్చు చేస్తుంది నా మాట మీరు అర్థం చేసుకోండి నేను అంటుంది అదే ఆ 3,000 కానీ ఇక్కడ మీరు బస్ పాస్ రేట్లు గతంలో పెంచారు కదా అది ఎందుకు పెరుగుతాయని నేను చెప్తున్నా అది ఎందుకు పెరుగుతానంటే బస్ మెయింటెనెన్స్ 100% నేను కాదంటల్లా అవి కన్సిడరేషన్ వస్తాయి నేను అంటుంది ఏదో ఫ్రీగా ఇచ్చే బదులు 50% తగ్గించి వీళ్ళకి బస్ పాస్ రేట్లు పెంచకుండా ఉండొచ్చు కదా అంటా నేను సార్ ఒకటి సార్ మళ్ళీ దీని ఉద్దేశాన్ని మళ్ళీ మనం పక్కదారి పెట్టించే ప్రయత్నం చేద్దాం ఇప్పటికీ మీరు చెప్తున్నా చాలా మారుమూల ప్రాంతాల నుంచి మీరు రోడ్డు మీద పోండి సార్ సీతాఫలకాయలు కనపడతాయి నేను 100% కాదంటలేదు కానీ నేనేమంటున్నాను మీరు ఇచ్చింది ఫ్రీ బస్ బాగుంది మరి బస్ పాస్ ఛార్జీలు పెంచి ఇటు ఇచ్చిన అటు తీసుకుంటున్నారు కదా నేను లేదు సార్ ఒకటి మీరు అర్థం చేసుకోండి ఎంత పెరిగింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సార్ ఒక 700 ఉండే బస్ పాస్ ఛార్జీ 1200 అయింది సార్ ఒక హైదరాబాద్ నుంచి భద్రాచలం కనుక పోవాలనుకుంటే 500 రూపాయలు ఛార్జ్ సార్ ఓకే ఏది ఒక మహిళకి 500 రూపాయలు ఛార్జ్ వచ్చి పోవాలనుకుంటే 1,000 రూపాయలు ఛార్జ్ ఓకే సార్ 1,000 రూపాయలు మిగిలిందని అనుకుంటే మాట వరుస ఆ 1,000 రూపాయలు టీజీఆర్టీసీకి పోతుంది ఇస్తుంది గవర్నమెంట్ సార్ మీరు చెప్పినట్టు అదే మహిళ భద్రాచలం ఎన్నిసార్లు పోతుంది నెలకి సంవత్సరానికి ఎన్నిసార్లు ఏదైనా కావచ్చు కదా సార్ యాక్సెస్ కానీ బస్ పాస్ నెల తీసుకునేది కదండి సార్ నేనేమంటున్నా యాక్సెస్ సార్ అది మీరు ఒక మహిళ ఒక చోటుకి అప్రోచింగ్ అవ్వాలంటే యాక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ యాక్సెస్ అనేది నేను ఇందాక చెప్పినా కదా సార్ ఒక ఏది గవర్నమెంట్ పబ్లిక్ సంబంధించిన ఏదైతే ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయో ఆ ట్రాన్స్పోర్ట్లో సేఫ్ అనుకున్నప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్లో కనుక మీరు ఎప్పుడైతే మీరు సబ్సిడీ ఇస్తారో ఆటోమేటిక్గా దాన్నే ప్రధానంగా చూస్ చేసుకుంటారు మీరు అడగండి ఒక మాట ఎక్కువ బస్సులు పెంచడానికి అడగండి ఇట్స్ కన్సిడరబుల్ థింగ్ ఎక్కువ బస్సులు పెంచాల్సిన అవసరం ఉంది ఆ బస్సులు కూడా ఎలక్ట్రికల్ బస్సులు పెంచాల్సిన అవసరం ఉంది ఆ బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు ఎక్కువ పెంచాలన్న ఉద్దేశంతో ఈ ఇంజన్ ఏదైతే మన డీజిల్ ఇంజన్ ఉన్న బస్సులని గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసుకుంటలేదు ఎందుకు ఎలక్ట్రికల్ బస్సులు ఎంకరేజ్ చేయాలి ఈ పొల్యూషన్ని కొంచెం తగ్గియాలి అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్సులు ఏంటంటే మనకు పెట్రోల్ ఖర్చులు పోతాయి కదా తగ్గుతాయి కదా ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ఏదైతే ఉందో ఆ పెరుగుదల ఏదైతే ఉందో ఇప్పుడు తగ్గడానికి అవకాశం ఉంటుంది మనకి ఇంజన్ ఆక్యుపెన్సీ కానీ లేకపోతే మనకు డీజిల్ రేట్లు కానీ లేకపోతే మనకు మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ ఏదైతే మనం అంటే కన్వెన్షనల్ మెథడ్లో నడుస్తున్న వ్యవహారం కదా సార్ ఎప్పుడైతే నాన్ కన్వెన్షనల్ మెథడ్లో మనం వ్యవహరించి కనుక మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ కింద సస్టైనబుల్ గ్రోత్ కింద మనం ఎప్పుడైతే వెళ్తామో ఆటోమేటిక్గా 100% షూర్ మీ కోరిక మేరకు మీ అభిష్టం మేరకు ముందు నుంచి పొడిచి వెనక నుంచి తీసే అంశాలు జరగబోవు గౌరవ భట్టి విక్రమార్క గారు ఎవరైతే ఎనర్జీ శాఖ మంత్రిగా ఉన్నారో వాటి దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు సీరియస్ కన్సర్న్తో ఉన్నారు సార్ మేము చెప్తున్నాము మేము తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజల అదృష్టవంతులు ఏ విషయంలో అంటే మంత్రులు సార్ సార్ ద మోస్ట్ క్యాపబుల్ మినిస్టర్ సార్ అంత ఈజీగా ఎక్కడ లాలుచిబడి కాంప్రమైజ్ అయ్యే మంత్రులు కాదు సార్ ప్రజలకు ఆన్సర్ ఇవ్వడంలో కానీ పనిచేయడంలో కూడా మొండి వాళ్ళు మేము ఏమనుకున్నా కూడా అనుకుంటున్నారు చిన్న చిన్న వాటికి 25% కమిషన్ లేదని నడవట్లేదు మరి ఇంతవరకు తెలంగాణ చరిత్రలో ఎప్పుడు తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక ఆర్థిక శాఖ ఆఫీస్ ముందు కాంట్రాక్టర్లు అందరూ వచ్చి కమిషన్లు తీసుకుంటారని గొడవ చేసిన ఒక మాట చెప్తున్నా చూడండి వాళ్ళు కూడా అప్పులు బకాయిలు ఈ రెండు తెలంగాణ రాష్ట్రానికి గుదిబండలు అప్పులు చేసింది వాళ్ళే బకాయిలు ఉంచింది వాళ్ళే వాళ్ళు చేసిన బకాయిలను మేము తీర్చున్నాం సార్ మేము బాధ్యతగా తీసుకున్నాం అది స్కాలర్షిప్ విషయంలో కానీ ఫీజు రీంబర్స్మెంట్లో కానీ మన ఆరోగ్యశ్రీ విషయంలో కానీ లేకపోతే మనకు ఇది సర్పంచ్ బిల్లులు ఎప్పుడే సార్ ఇప్పుడు మీరు ఒక మాట అన్నారండి ఒక్క నిమిషం ఇప్పుడు నేనేమంటానంటే మీరు చెప్తున్నారు దాని నుంచి మహిళలకి బస్సు ప్రతి సంవత్సరం ఇస్తుంది గవర్నమెంట్ అంటారు నేనేమంటాను ఇప్పుడు దాదాపుగా ఫీజు రీంబర్స్మెంట్ 8,000 కోట్లు పెండింగ్ ఉంది 8,000 కోట్లు పెండింగ్ ఉంది
ఫీజు రియంబర్స్మెంట్ 12,000 కోట్లు 8,000 కోట్లు పెండింగ్ ఉంది ఫీజు రియంబర్స్మెంట్. మీరు మొన్న ఇస్తా అంది 1,200 కోట్లు పెండింగ్ ఉంది. 8,000 కోట్లు అండి, 100% 8,000 కోట్లు పెండింగ్ ఉంది. 2016 నుంచి ఈ రోజు వరకు ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్లు పెండింగ్ ఉంది. 2016 నుంచి ఇప్పటి వరకు అంటున్నారు సార్. అదే నేను చెప్పేది వినండి ఒక నిమిషం. 8,000 కోట్ల పెండింగ్ ఉంది. ఓకే, మొన్న 1,200 కోట్లు ఇప్పుడు ఉన్న పరంగా ఒక 600 కోట్లు ఇస్తాను, నెక్స్ట్ దీపావళికి ఒక 600 కోట్లు ఇస్తా అన్నారు. ఇది డీల్ కుదిరింది మొన్న. నేనేమంటాను, ఫ్రీ బస్ మహిళలకు ఉపయోగపడుతుంది, 100% ఉపయోగపడుతుంది కాదంటలా. కానీ మహిళలకి ఫ్రీ బస్ ఎంత ఉపయోగం, పిల్లలకి ఎడ్యుకేషన్ అంతే ఉపయోగం. 1 సంవత్సరం ఫ్రీ బస్ ఆపండి, 1 సంవత్సరం ఫ్రీ బస్ ఆపి ఆ డబ్బులు ఫీజు రియంబర్స్మెంట్కి ఇస్తే ఈ రోజు మీకు తెలుసో లేదో ఎంతమంది విద్యార్థులకి కార్పొరేట్ కళాశాలలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, పూర్తి అవ్వలేదు. నీ ఫీజు కడితేనే నీ సర్టిఫికేట్ ఇస్తామని చెప్తే ఎంతమందికి ఉద్యోగాలు వచ్చి కూడా ఉద్యోగాలు కోల్పోయి ఉన్నారు తెలుసా మీకు? సార్ మీకు మాట చెప్పాను సార్, విద్యాశాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న తర్వాత నేను చెప్తున్నాను, ప్రైవేటు రిఫార్మ్స్ విషయంలో కొంచెం మాకు అడ్డంకులు ఉన్న విషయం వాస్తవం. గవర్నమెంట్ రిఫార్మ్స్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేము చేస్తున్నాము, దానికి మాకు ఎటువంటి అడ్డంకులు ఎటువంటి ఇబ్బందులు. ఆ అడ్డంకులు ఈ రియంబర్స్మెంట్ రూపంలో ఉన్నవి. మీరు 2016 నుంచి సంబోధించారు. 2016 అంటే ఇప్పుడు ఎంత, 9 సంవత్సరాలు. మేము వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 600 కోట్లు మేము ఇది చేసినాం. మీరు ఇచ్చిన దాని లెక్క ప్రకారం చూసుకున్నా కూడా మేము చేయాల్సింది మేము చేసుకుంటూ పోతున్నామని అనుకోవాలి, అట్లా అనుకోవాలి. సార్ మీరు చూడండి, 2014 కంటే ముందు చూద్దాం, మనం చరిత్రలోకి వెళ్దాం ఒకసారి. 2014 కంటే ముందు స్కాలర్షిప్లు కానీ ఫీజు రీంబర్స్మెంట్లు కానీ ఏ ఒక్క సందర్భంలో కూడా ఆగిన సందర్భాలు లేవు. 100% లేవు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి లేవు, ఉంది కాబట్టి జరగడానికి అవకాశం లేదు. ఎందుకంటే తెచ్చిందే మేము కదా సార్. ఎగ్జాక్ట్లీ అదే మీరు తెచ్చిన పథకం. ఇప్పుడు నేనేమంటాను, మిగతా ఏదన్నా ఇప్పుడు మూసీకి ఇచ్చే 1,00,000 కోట్లు లేదో మీరు పెట్టిన ప్రాజెక్టే కదా, పీపీపీ కదా నడిచేది, పబ్లిక్ ప్రైవేట్ గవర్నమెంట్ నడుస్తాయి కదా. నేను అలాంటివి ఏమన్నా ఒక నెల ఆపుకొని లేకపోతే రైతు బంధో రైతు భరోసానో అవి కంపల్సరీ కావాలి. కానీ ఫ్రీ బస్ కానీ ఇంకేదైనా పథకం కానీ కొంత 1 సంవత్సరం ఆపి విద్యార్థులకు ఎందుకు న్యాయం చేయట్లా అంటున్నా. చూసారా సాయి గారు, ఏదో ఒకటి ఆపితే గానీ ఇంకోటి చేసే పొజిషన్లో లేదు, దిగజారేమో. ఇప్పుడు ఒకటండి, మన ఇద్దరం ఉన్నాము, ఇప్పుడు నేనే ఉన్నాను, మా ఇంట్లో నాకు ఇచ్చే జీతం 100 రూపాయలు. ఓకే, నేను 50 రూపాయలు రెంట్లకి ఖర్చులకి పోతాయి, ఇంకో 50 రూపాయలు ఈఎంఐలకి పోతాయి. నేను ఈ టైంలో ఏమనుకుంటాను, ఏదన్నా ఖర్చు పెట్టేది కొంత ఆపుకొని అప్పు తీర్చుకుందాం అనుకుంటానా, లేదు నేను కొనుక్కొని ఇంకో ఈఎంఐ పెంచుకుందాం అనుకుంటానా? అయితే మీరు ఒకటి చూడండి సార్, స్కాలర్షిప్లు ఫీజు రీంబర్స్మెంట్ విషయంలో గత గవర్నమెంట్లో ఇప్పుడు వాళ్ళు పనికిరారు, వాళ్ళు వేస్ట్ అని వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టారు. నేను చెప్తా సార్, గత గవర్నమెంట్లో పెండింగ్లో ఉన్న బిల్స్ని కూడా క్లియర్ చేయాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. విద్యార్థులకు సంబంధించిన పైసలు కాబట్టి ఫస్ట్ అటెంప్ట్లో అంటే రమేష్ బాబు గారు ఎవరైతే మన చైర్మన్గా ఉన్నారో బంద్ వారు చాలా ఖుషి అయ్యారు, హ్యాపీ అయ్యారు. ఓ రోజు బంద్ చేస్తే మీరు దిగొచ్చారు, లేకపోతే మీరు దిగరాలి. సార్ ఒక మాట ఏది చేసినా కూడా అందరు ఒకేసారి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా, ఇప్పుడు మీ ఇంటికి అప్పులో అందరూ ఒకేసారి వస్తే అదే జరిగింది ఇప్పుడు. సో అప్పులో వచ్చి ఒకళ్ళు డప్పు పట్టుకోవా, ఒకళ్ళు కత్తి పట్టుకోవా, ఇంది పట్టుకో అంతా చేసి ఇట్లా హడావిడి చేస్తే ఆటోమేటిక్గా ఇది ఉంటుంది. అంటే మీరు చూడండి, మా ఇంటిని అంటే ఏదైతే తెలంగాణ ఇల్లు ఉందో ఆ ఇంటిలో ఉన్న ప్రతి వస్తువును తాకట్టు పెట్టి ఇల్లు మార్చి వేరే చోటుకి వెళ్ళిపోయిన తర్వాత తాకట్టు పెట్టబడ్డ ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని తాకట్టు నుంచి విడిపించుకోవాలి. ఎగ్జాక్ట్లీ పాయింట్కి వచ్చారు, మీరే పాయింట్కి వచ్చారు. దాన్ని తాకట్టు నుంచి విడిపించుకోవాలి కదా. విడిపించుకోవాలంటే ఏం చేయాలి? విడిపించుకోవాలంటే ఏం చేయాలి? ఖర్చులు తగ్గించుకొని జాగ్రత్తగా మిగుల్చుకొని విడిపించుకోవాలి. అయితే నేను చెప్తా సార్, కాకుండా విడిపించుకొని తాకట్టు నుంచి కొత్త అప్పులు చేస్తే లేదు సార్. ఒక మాట మీరు చూడండి, మీరు మనం ఏమనుకుంటాం అంటే అప్పులు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన ఆర్బీఐ నుంచి తీసుకున్న అప్పులు మాత్రమే మనం అప్పులు అనుకుంటున్నాం. ఇక్కడ ఉన్న అప్పులు చాలా ఉన్నాయి. అప్పులు ఏ రూపంలో ఉన్నాయి? బకాయిల రూపంలో ఉన్నాయి. ఇప్పుడు సివిల్ డిపార్ట్మెంట్ ఉంది, దాంట్లో కాంట్రాక్టులు చేస్తారు, వాళ్ళకి ఇవ్వాలిగా పైసలు, వాళ్ళ ఆపిన పెండింగ్ పైసలు ఉన్నాయి కదా. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉంది, దాంట్లో కాంట్రాక్ట్ అక్కడ ఆపాలి కదా. మున్సిపల్ డిపార్ట్మెంట్ అక్కడ ఆపాలి కదా. పంచాయతీరాజ్ ఉంది అక్కడ ఆపాలి కదా. ప్రతి డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ పనులు ఏం చేయకుండా ఆపేసి ఏం చేసేది తెలుసా సార్ వీళ్ళు? ఇంకా గవర్నమెంట్ ఇంకో 6 నెలల్లో దిగిపోతా అనుకున్న సందర్భంలో దిగిపోదాం వాళ్ళు కూడా కంక్లూజన్కి వచ్చేసారు. ఇక లాస్ట్ మినిట్ ఏదో జిమ్మికలు చేద్దాం అనుకున్నారు. ఏది 2018లో రైతు బంధు లాస్ట్ మినిట్లో వేసారు కదా, అందరికి శాంక్షన్ లెటర్లు ఇచ్చేసారు. ఏది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంది, దాని కింద కొన్ని కోళ్ల ఫారాలకు సబ్సిడీస్ వస్తాయి. ఆ సబ్సిడీస్లో వీళ్ళు ఏం చేశారంటే శాంక్షన్ లెటర్ ఇచ్చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించేసారు. అంటే శాంక్షన్ లెటర్ ఇచ్చింది గవర్నమెంట్, మాకు శాంక్షన్ లెటర్ ఇచ్చిందంటే ఆటోమేటిక్గా ప్రభావితం అవుతారు కదా. ఎవరైతే ఈ మన టీ ప్రైడ్ నుంచి కార్లు కొనుక్కునేటోళ్ళు, సబ్సిడీ నుంచి SC/ST
సంబంధించిన కార్పొరేషన్ నుంచి కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ శాంక్షన్ లెటర్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. మరి పైసలు ఎవరు ఇవ్వాలి సార్? పైసలు ఎప్పుడు ఇవ్వాలి అంటే దాదాపు కొన్ని వేల కోట్లు ఇలా శాంక్షన్ లెటర్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. సో ఒక చెక్ని మనం రాసి బ్యాంకులో డిపాజిట్ చేయమంటే అది బౌన్స్ అయితేనే మనకు పెద్ద చికాకు అవుతుంది. అలాంటి శాంక్షన్ లెటర్ ఇచ్చుకుంటూ కనుక పోతే ఎంత గలీజ్ ఉంటుంది సార్. సో ఇలాంటి పనులు వాళ్ళు చేసారు. అంటే ఇంకా లోతుగా పోతే మనం చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒకటి సార్, ఒకటి మా మీద ఉన్న గురుతర బాధ్యత ఏంటంటే ప్రక్షాళన చేయాలి, సస్టైనబుల్ వేలో గవర్నమెంట్ రన్ చేయాలి. అదేవిధంగా మొన్న అరవింద్ పన్నగరియా గారు 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గారు వచ్చినప్పుడు వారు మాకు ఒకటే మాట చెప్పుంటారు, అప్పుల్లో ఉన్నారు, అప్పులు ఎందుకు అయ్యారు అనేది కూడా మీకు కూడా కొన్ని విషయాలు క్లారిటీ రావాలి. ఏంటంటే పెట్టిన ప్రతిదీ రాబడి కింద పోలేదు, ఏది వృధా ఖర్చు కింద పోయింది. ఎగ్జాంపుల్ కాళేశ్వరం కానీ మొక్కలు పెట్టారు, కొన్ని వేల కోట్లు ఖర్చు చేసి మొక్కలు పెట్టరు, అన్ని కోనోకార్పస్ మొక్కలు పెట్టరు, అనవసరమైన వృధా ఖర్చు అయింది. కాళేశ్వరం పెట్టారు, వృధా ఖర్చు అయింది. అదేవిధంగా ఇంకో కొన్ని చోట్ల పెట్టారు, అదంతా వృధా ఖర్చు అయింది, వేస్ట్ అయింది. ఇంకా ఎక్కడెక్కడ కొన్ని ఉపయోగాలు ఆ ఫ్లైఓవర్ రూపంలో ఉపయోగపడ్డాయి ఉన్నాయి, కానీ అవి కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు పెడతారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ రాబడి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, అక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఆ లెక్క వేరు. సో ఇవన్నీ జరిగినాయి. మీరైనా కొంచెం ఫైనాన్షియల్ డిసిప్లిన్తో పనిచేయండి. అంటే మీ మంత్రులేమో చిన్న చిన్న వాటికి హెలికాప్టర్లు వేసుకెళ్తారు, సంస్థ పెట్టి దానికి మళ్ళీ సార్ రాంగ్ పర్సెప్షన్ మనం బిల్ చేయొద్దు. చెప్పండి ప్లీజ్. ఇప్పుడు నేనేమంటున్నాను ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు ఒక పని ఉంది అనుకోండి, ఇక్కడ నుంచి ఫిల్మ్ సిటీకి హెలికాప్టర్ వేసుకోవాల్సిన అవసరం ఏముంది సార్? ఒక మాట మీకు చెప్పిన సార్, ఫిలిం సిటీకి హెలికాప్టర్ వేసుకుని పోతా సార్. మీ ఇప్పుడు మీ మంత్రులు ఒక మాట నేను చెప్తున్నాను చూడండి, ఒక మాట నేను చెప్తున్నాను చూడండి. ఫిలిం సిటీ ఒక మూవీ ఓపెనింగ్ కి మీ మంత్రులు హెలికాప్టర్లో పోలేదా సార్? ఒక మాట నేను చెప్తా వినండి. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెంలో ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది సార్, 3 మంత్రులు అటెండ్ కావాలనుకున్నాం. ఒక మంత్రికి కాన్వాయ్ ఉంటుంది, ఎస్కార్ట్ ఉంటుంది, పైలట్ ఉంటుంది, మధ్యలో వెహికల్ ఉంటుంది, మళ్ళీ ఇటు అటు మళ్ళీ ఇంకో 2 వెహికల్ ఆటోమేటిక్గా యాడ్ అవుతుంటాయి. అది కార్లు యాడ్ అవుతుంటాయి. ఇవన్నీ యాడ్ అయినప్పుడు ఒక 8 వెహికల్స్ అవుతాయి. ఆ బండ్లన్నీ ఏ బండ్లు సార్? మైలేజ్ రాని బండ్లు. ఏది మారుతి సుజుకి బండ్లు కాదు సార్, టొయోటా బండ్లు. నేను ప్రాక్టికల్ చెప్పదనుకున్నా కానీ మీరు అడుగుతారు కాబట్టి చెప్పండి. 6 సరే, ఒక్కొక్క క్యాన్వాయ్ 6 వెహికల్స్ వేసుకోండి. 3 క్యాన్వాయ్ 18 వెహికల్స్ మీరు చెప్పినట్టు. 6 KMPH కంటే ఎక్కువ, KMPL కంటే ఎక్కువ రాదు. 5 వస్తాయి అనుకోండి మీరు చెప్పిన దాని ప్రకారం. సో ఇక్కడ నుంచి ఒక 200 కిలోమీటర్లు వేసుకోండి. ఒక 6,000 ఒక దానికి డీజిల్ అయితే సార్. అలా 8 వెహికల్కు 8 6 ఎంత అయితే సార్? 45,000 వేసుకోండి, 50,000 వేసుకోండి, రౌండ్ ఫిగర్. రావడం పోవడం ఎంత అవుతుంది? 1,00,000 అవుతుంది. 1,00,000తో పాటు మళ్ళీ దానికి మిగతా మెయింటెనెన్స్ కూడా ఉంటాయి కదా, అన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీర్చాలి. మళ్ళీ టైం కూడా ఇంపార్టెంట్ కదా. మనతో పాటు వచ్చిన వాళ్ళందరి టైం ఇంపార్టెంట్, మన టైమే ఇంపార్టెంట్, దాంతోపాటు ఇంకో పని కూడా చేయొచ్చు కదా. దానికి ఏకైక ఆప్షన్ హెలికాప్టర్ సార్. హెలికాప్టర్స్ అనేది నేను చెప్తున్నా సార్, ఇప్పుడున్న అంశాల్లో చీప్ అండ్ బెస్ట్. మా వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీ మంత్రులు కొంచెం పిసినారు సార్, అడ్డగోలుగా పైసలు ఖర్చు చేయడానికి కూడా సిద్ధంగా లేరు, అక్కడ పైసలు కూడా లేవు. అంటే ఈ ఆలోచన ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంచి అనుభవమైన వ్యక్తులు, చాలా ఈజ్ అ వెరీ లెజెండరీ. ఏరో చాలా మంది పాపం ఆయన మీద ఏదో ఇది చేసిరు కానీ చాలా సస్టైనబుల్ వేలో ఆలోచిస్తారు, చాలా గొప్పగా ఆలోచిస్తారు. వారికి వచ్చిన ఐడియాలు ఇవన్నీ. మనం టైం వేస్ట్ చేసుకోవద్దు, మనం రూపాయి వేస్ట్ చేసుకోవద్దు. అక్కడ చేయాలి, మళ్ళీ సెక్రటేరియట్కి వచ్చి సమీక్ష చేయాలి. సెక్రటేరియట్కి వచ్చి అధికారులతో సమీక్ష చేయడం ఒకటే కాదు సార్, సెక్రటేరియట్లో ప్రజలకు అందుబాటులో ఉండాలి. అదేవిధంగా ఇవన్నీ చూసుకోకుండా మళ్ళీ కాన్ఫరెన్స్ కూడా పోవాలి కదా. ఎవరు ఎమ్మెల్సీ లేరు, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఎమ్మెల్యేలకి మినిస్టర్ అయిన వాళ్ళే, ఎమ్మెల్సీలు ఎవరు లేరు. ఏదో హైదరాబాద్లో కూర్చొని అయినా అన్ని పనులు చేసుకుందామంటే మళ్ళీ కాన్సెన్సస్ చూడాలి కదా, కాన్సెన్సస్లో డెవలప్మెంట్ ఆస్పెక్ట్ చూడాలి కదా. మళ్ళీ జిల్లాకు ఒక మంత్రికి ఇచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, హైదరాబాద్ జిల్లాకు మంత్రి, ఆయన ఇన్ఛార్జ్ మంత్రి. అదేవిధంగా కరీంనగర్ కూడా చూసుకోవాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, ఖమ్మం జిల్లా మంత్రి, మళ్ళీ వరంగల్ ఇన్ఛార్జ్ మినిస్టర్, అక్కడ కూడా చూసుకోవాలి. అంటే ఇంత ట్రాన్స్పరెన్సీ వేలో బాధ్యతలు చూసుకున్న తర్వాత ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, రిసోర్సెస్ మేనేజ్మెంట్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది, అధికారులను కూడా ప్రాపర్ వేలో హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ యొక్క ఎకానమీని సస్టైనబుల్ వేలో చేయాల్సిన ఉంటుంది. ఇందాక నేను చెప్పిన వెహికల్ దాంట్లో పొల్యూషన్ కూడా కౌంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ట్రాఫిక్ని క్లియర్ చేయాలి. ఇంకో మాట కూడా చెప్తాం, ఒక భద్రి గారు కనుక ఆ ఏరియా నుంచి పోతుంటే అక్కడున్న పోలీసులు అక్కడున్న అవన్నీ చూసుకొని రోడ్ల మీదకి రావాలి. ఈ సిస్టమ్ కూడా ఉంది, మీకు ఐడియా ఉందనుకుంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఉప్పల్ నుంచో ఒక మినిస్టర్ గారు పోతున్నారంటే, సరే ఇక్కడ సిటీలో అయితే లేదు కానీ ఊళ్ళలో ఒక మినిస్టర్ గారు ఒక రూట్ నుంచి పోతున్నారంటే అక్కడున్న ఎవరైతే SHO కానీ లేకపోతే SI కానీ వాళ్ళందరూ అక్కడ అలర్ట్ ఉండాలి. ఇదొక ప్రయోజనం కూడా ఉంటుంది. అలా ఎన్ని మండలాలు దాటిపోతాం సాయి గారు, దాదాపు ఒక 20-30 మండలాలు దాటిపోయినప్పుడు అన్నీ మనం అలర్ట్ చేసుకుంటే ఎక్కడ పోతాం చెప్పండి. సో ఇవన్నీ అంటే నేనేదో ఇది ఒక గుడ్డిగా డిఫెండ్ చేయడం నా ఉద్దేశం కాదు సాయి గారు. మనం ఏంటంటే ఏదైనా సస్టైనబుల్ వేలో ఆలోచించాలి. ఇప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్గా
అప్పుల ఇంటి పరిస్థితి, ఒక కుటుంబం ముందుకెళ్ళడం ఇంపార్టెంట్. ఇంకా భవిష్యత్తులో రోజులు మంచిగా ఉంటాయేమో, దాన్ని మనం ఇదే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో కనుక కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక వస్తే మాత్రం మనకి ఇక ఏది నిధుల వరదలే ఉంటాయి, అవి మనం ఇది చేయడానికి లేదు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన మూసీ కానీ, 4th సిటీ కానీ, లేకపోతే మనకి ఇక మెట్రో ఫేజ్ 2 కానీ, ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ వచ్చింది, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అన్ని వరదలై పారుతాయి. అవన్నీ చూడాలి, దానికోసం వెయిట్ చేద్దాం సాయి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.